Hello everyone, welcome to Liva, Learn English with Amir. So today మనం ఏం చేద్దామంటే టీఎస్ కానిస్టేబుల్ 2018 ప్రిలిమ్స్ పేపర్ని మనం సాల్వ్ చేద్దామండి. దాంట్లో ఇంగ్లీష్ పార్ట్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అండ్ లాస్ట్లో అంతా ఆన్సర్స్ చేసేసాక అనాలిసిస్ కూడా చేద్దాం. ఇంగ్లీష్ పర్టికులర్గా ఇప్పుడు నేను ఇంగ్లీష్ టాపిక్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మెనీ కాల్స్ నాకు స్టూడెంట్స్ నుంచి కంటిన్యూస్గా వస్తున్నాయండి. అసలు ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎలా ఇంగ్లీష్ని బూస్టప్ చేస్తే మంచిది సార్, ఎలా మేము ప్రిపేర్ అవ్వాలి, కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంగ్లీష్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇంగ్లీష్ ప్రిపరేషన్లో ఏ జోన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మాకు అర్థం కావట్లేదు ఎగ్జాక్ట్లీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏముంటుంది. సో అన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. మీ ముందు ఫ్యాక్ట్స్ డిస్కస్ చేయడానికే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. చాలా మంది స్టూడెంట్స్ ఈవెన్ క్లాస్ రూమ్ డిస్కషన్స్లో కూడా డైరెక్ట్గా మేము క్లాస్లో చెప్పేటప్పుడు కూడా సార్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి ట్రై చేయండి సార్, మాకు కొంచెం ప్రాక్టికల్గా అర్థమవుతుందని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో లాట్ ఆఫ్ రిక్వెస్ట్ ఉన్నాయి పేపర్ ఎక్స్ప్లెనేషన్ గురించి, పేపర్ అసలు ఎలా సాల్వ్ చేయాలి, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఇంగ్లీష్వి, వాటిని అసలు ఎలా ఆన్సర్ చేయాలి, అసలు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం ఎలానో మాకు అర్థం కావట్లేదు, అట్లీస్ట్ అసలు క్వశ్చన్ దేని గురించి అనేది కూడా అర్థం కావట్లేదు అనే స్టేట్లో స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ పేపర్లో కంప్లీట్గా మనం ఈ పేపర్ తీసుకొని ఈ వీడియోలో కంప్లీట్గా మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒక్కొక్క క్వశ్చన్ ఎలా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఆన్సర్ ఎలా చేయాలి, ఓకే, మీరు ఎలా బ్యాక్ వర్క్ చేయాలి, ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి, స్ట్రాటజీ ఏంటి, దేని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఏమేమి జోన్స్ ఉన్నాయి అంతా ఈరోజు మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దామండి. ఓకే, సో అగైన్ వెల్కమ్ యూ ఆల్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ గైస్. సో స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అడ్వైజ్ ఉంది, ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేసరికి చాలా మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ కానిస్టేబుల్ ఎస్ఏ అవ్వాలంటే పర్టికులర్గా వేరే ఎగ్జామ్స్ గురించి మాట్లాడలేదు, ఓన్లీ కానిస్టేబుల్ ఎస్ఏ గురించి మాట్లాడితే నేను పర్టికులర్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేసరికి తెలుగు మీడియం స్టూడెంట్స్ అందరూ చాలా లో అయిపోతారండి. చాలా సైకలాజికల్గా చాలా లోగా ఫీల్ అవుతారు, భయం ఉంటుంది చాలా మంది ఇంగ్లీష్ అంటే, అందరికీ తెలిసిన విషయమే. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే తెలుగు మీడియం స్టూడెంట్స్ బ్యాక్ ఫుట్లో ఉన్నారు అవునా ఇంగ్లీష్ విషయంలో, రైట్. కానిస్టేబుల్లో మనకు తెలుసు 20 క్వశ్చన్స్ వస్తున్నాయి ఇంగ్లీష్వి అవునా. ఏపీ అండ్ తెలంగాణ రెండు చూసుకోండి అండి మీరు, ఏపీ 20 ఆర్ మన ఏపీ అండ్ తెలంగాణ చూసుకోండి. తెలంగాణలో 20 క్వశ్చన్స్ వస్తాయి, ఏపీలో కూడా మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ చేంజ్ చేసుకుంటుంటే 20 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అవునా. 20 to 25 ఆర్ 30 ఇలా వస్తుంటాయి. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే టీఎస్ఎన్ అని ఇక్కడ పెట్టినంత మాత్రాన ఈ వీడియో తెలంగాణకే కాదు ఏపీ వాళ్ళు కూడా చూడాలి అండ్ మన తెలుగు మొత్తం, ఓకేనా. ఎవరెవరైతే మన తెలుగు ఆంధ్ర ప్రజలు ఉంటారో అందరూ చూడొచ్చు, తెలంగాణ అండ్ ఏపీ. ఓకే ఇప్పుడు చాలా మంది ఇలా లోగా ఫీల్ అవుతూ ఉంటారు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ తో కంపీట్ చేయగలమా లేదా అనేది క్వశ్చన్, రైట్. నా గైస్, ఇంగ్లీష్ అనేది ఒక వింత సబ్జెక్ట్ అనేది మీరు లోపల క్రియేట్ చేసుకున్న విషయం. సో యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్తాను నేను, ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ కూడా కాదు, అదొక వింత సబ్జెక్ట్ అనేది పక్కన పెడితే అదొక సబ్జెక్ట్ కూడా కాదండి. ఇట్ ఈస్ జస్ట్ లాంగ్వేజ్. దాన్ని చాలా ఈజీగా మీరు ట్యాకిల్ చేయొచ్చు. దానికి నేను మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను, హెల్ప్ చేస్తాను. మాక్సిమం ఎంత కుదిరితే అంత ఈ ఛానల్ మీద మీకు వీడియోస్ వేయడానికి నేను ట్రై చేస్తాను. ఏవైతే మీకు ఇంపార్టెంట్ జోన్స్ ఉంటాయో వాటి మీద మనం డిస్కషన్స్ పెడుతూ ఉందాం. దానికి ఒక స్మార్ట్ ప్రిపరేషన్ టెక్నిక్ కావాలండి. ఇంగ్లీష్ని చాలా ఈజీగా ట్యాకిల్ చేయాలంటే మీకు కావాల్సిన స్మార్ట్ ప్రిపరేషన్. ఆ టెక్నిక్ ఏంటో తెలియక స్టూడెంట్స్ చాలా మంది అసలు నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ చదవలేదు, సో ఇంగ్లీష్ నేను ఇప్పుడు చేయగలనా లేదా అనే వరిలో ఉండిపోతున్నారు. ఆ స్మార్ట్ టెక్నిక్ ని మీకు ఒకవేళ నేను ఇంట్రడ్యూస్ చేస్తే మీరు చదువుకుంటూ వెళ్ళి ఆన్సర్స్ ని గ్రాప్ చేస్తారండి. చాలా ఈజీగా మీరు మార్క్స్ చేస్తారు, చాలా ఈజీగా మీరు ఇంగ్లీష్ మీద ఒక పట్టును కూడా తీసుకొస్తారు. ఓకే రైట్. అది ఎలా చేయాలని మనం ఫర్దర్ గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ అనాలిసిస్ చేద్దాం, ఏమేం పార్ట్స్ మీద ఫోకస్ చేయాలి మీరు. ఓకే, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ ఇంగ్లీష్ అనే ఫోబియాతో వచ్చి దాన్ని కంప్లీట్ గా పోగొట్టుకొని దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. క్లాస్ రూమ్ లోనే కాకుండా దాన్ని ఎక్కడైతే క్లాస్ రూమ్ కి స్టూడెంట్స్ రాలేరో, ఎవరైతే ఇన్స్టిట్యూట్స్ కి రాలేరో వాళ్ళకు కూడా రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ఛానల్ అంతా నేను రన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా. నా ఏం చేద్దామంటే ఈ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పేపర్లో వచ్చే 20 క్వశ్చన్స్ ని 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్దామండి. ఓకే, డీటెయిల్డ్గా చాలా డీటెయిల్గా చేసుకుంటూ వెళ్దాం, రైట్. ఓకే, నా లెట్ us స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మీకు క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2. ఓకే, ఇది 2018 ప్రిలిమ్స్ పేపర్ అండి, తెలంగాణ కోడ్ 1. ఓకే, కోడ్ 1లో బి ఉంటుంది, చూడొచ్చు మీరు కావాలంటే. మీకు కావాలంటే దీని పీడిఎఫ్, ఒకవేళ ఈ క్వశ్చన్స్ మీకు క్లియర్ కనిపించకపోతే దాని పీడిఎఫ్ మొత్తం కూడా కంప్లీట్ పేపర్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టి చూపిస్తాను. ఓకే, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలంటే ఆ పేపర్ని. ఓకే రైట్. ఎనీవే గైస్, కంప్లీట్గా సాల్వ్ చేద్దామండి. క్వశ్చన్ నెంబర్ 1 ఏమంటుంది ఒకసారి చదవండి మీరు. ఓకే, 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1 ఏమంటుంది, చూస్ ది ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ వర్డ్స్.
ఓకే, వాట్ ఆర్ వి సపోజ్ టు డూ ఇఫ్ సచ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్? గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఏదైనా ఆన్సర్ చేసేటప్పుడు మీరు ఇంగ్లీష్ పార్ట్లో ఏం చేయాలి అంటే ఫస్ట్ దానిపైన ఉన్న ఏవైతే మీకు ఇంట్రొడక్షన్ ఇస్తున్నారు లేకపోతే ఇన్స్ట్రక్షన్, కరెక్ట్గా చెప్పాలంటే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారో ఆ ఇన్స్ట్రక్షన్ చాలా కేర్ఫుల్ చదవండి. దాంట్లోనే మీరు చేయాల్సిన పని ఏంటో ఉంటుందండి, ఆబ్జెక్టివ్ ఉంటుంది. వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్? యు ఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ వర్డ్స్. అంటే మీరు గుర్తుపట్టాల్సింది ఏంటి అంటే ఇన్కరెక్ట్ గా స్పెల్లింగ్ ఉన్న పదం ఏది, దాని మీనింగ్ అదండి. మీరు దేని మీద ఫోకస్ చేయాలి, దాంట్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, వాటిని మీరు చాలా బాగా ఫోకస్ చేయాలి. ఏంటో చూడండి, చూస్ ది ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ కనిపిస్తుందా మీకు? స్పెల్లింగ్ అనేది తెలుసు అందరికి, స్పెల్ కే పాస్ట్ టెన్స్ ఏమవుతుందంటే స్పెల్ట్ అవుతుందండి. నా ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే పదం ఇన్కరెక్ట్ గా రాయబడింది స్పెల్లింగ్ లో. ఎక్కడ? ఈ 4 ఏది ఉంది? 1 2 3 4 చెక్ చేయాలి. సో ఇలా ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ చదివాక, ఇన్స్ట్రక్షన్ చదివాక కింద మీరు వర్డ్స్ లోకి రావాలి. ఓకే, ఇక్కడ మీకు వర్డ్స్ కనిపిస్తున్నాయి. నెంబర్ 1 2 3 4. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం వస్తుందండి. అసలు ఇక్కడ వచ్చిన పదాలు ఏంటో కూడా మనకు తెలియదు, రైట్? చూడండి, ఫస్ట్ వర్డ్ ఏమంటుంది? అక్వైంటెన్స్. అక్వైంటెన్స్. ఓకే, సెకండ్ వర్డ్ ఏంటండి? మనూవర్. ఓకే, డీటెయిల్ గా డిస్కస్ చేద్దామండి. ఓకే, థర్డ్ వర్డ్ ఏంటి? ఎరాన్యువస్లీ, రైట్? అండ్ ఫోర్త్ వర్డ్ ఏంటి? డీమరేజ్. డీమరేజ్. ఓకే, రైట్. ఈ 4 వర్డ్స్ అసలు మనం విననివి, చూడండి, రైట్? ఒకవేళ వినున్నా కూడా కంప్లీట్ గా 4 మాత్రం మనకు తెలిసినవి కాదు, కొంచెం డిఫికల్ట్ వర్డ్స్ ఇచ్చాడు, రైట్? ఈ పదం స్పెల్లింగ్ కరెక్టా లేదని తెలవాలంటే ఫస్ట్ మనం ఈ పదాన్ని ఎక్కడైనా చూసి ఉండాలండి, అవునా కదా? వొకాబులరీ అనేది మనకి కొంచెమైనా తెలిసి ఉండాలి. మనం కొన్ని పదాలు చూడాలి, వాటిని రాయాల్సి ఉంటుంది, వాటి మీనింగ్ తెలుసుకోవాల్సి ఉంటుంది, అప్పుడే మనకి స్పెల్లింగ్ అనేది బ్రెయిన్లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఉన్నవి నిజంగా కరెక్టా రాంగ్ అనేది ఎలా తెలవాలి? గైస్, మీరు వొకాబులరీ మీద వర్క్ చేస్తేనే ఇలాంటివి కరెక్టా లేదని తెలుస్తుందండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ అన్న వెంటనే మీకు చిన్న చిన్న పదాలు ఇచ్చేసి దాని స్పెల్లింగ్ చెప్పమంటే అది కరెక్ట్ కాదండి, అవునా కదా? గుడ్ స్పెల్లింగ్ చెప్పండి, బ్యాడ్ స్పెల్లింగ్ చెప్పండి, అవునా? ఎక్స్ప్లెయిన్ స్పెల్లింగ్ చెప్పండి. నో, ఇలా చిన్న చిన్న లెవెల్వి రావు ఎగ్జామ్ కాబట్టి. అతను డిఫికల్ట్ క్వశ్చన్స్ వేస్తుంటారు, డిఫికల్ట్ వర్డ్సే కనిపిస్తాయి. సో డిఫికల్ట్ వొకాబులరీ మీరు చదవాలి. ఎలా అని నేను చెప్తాను తర్వాత, ఓకేనా? ఇప్పటికైతే చూడండి, అక్వైంటెన్స్ అంటే ఏంటి, మనూవర్ అంటే ఏంటి, ఎరాన్యుస్లీ అంటే ఏంటి, డీమరేజ్ అంటే ఏంటి, మీనింగ్ చూద్దాం. ఆ తర్వాత దీంట్లో స్పెల్లింగ్ ఎక్కడ మిస్టేక్ ఉందో గుర్తుపడతాం. ఓకే, రైట్. నా మనూవర్ అంటే మీనింగ్ ఏంటి, అక్వైంటెన్స్ ఏంటి కదా? నా ఫస్ట్ వన్, అక్వైంటెన్స్ అంటే మీనింగ్ ఏంటి? గైస్, సింపుల్ గా చెప్పాలంటే అక్వైంటెన్స్ అంటే ఏదైనా విషయం గురించి మీకు నాలెడ్జ్ ఉండడం, హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ సంథింగ్. మీరు ఇక్కడ చూడొచ్చు, కావాలంటే అక్వైంటెన్స్ కనిపిస్తుందా మీ అందరికి? ఇక్కడ చూడండి, అక్వైంటెన్స్ కనిపిస్తుంది. అక్వైంటెన్స్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సంథింగ్ కనిపిస్తుందా? సింపుల్ గా చెప్పాలంటే ఫెమిలియారిటీ ఉండడం, దేని గురించి అయినా తెలిసి ఉండడం, పరిచయం ఉండడం, ఏదైనా మనిషితో అవ్వచ్చు, ఏదైనా విషయం గురించి అవ్వచ్చు, నాలెడ్జ్ ఉండడం అనమాట. ఓకేనా? ఆ ఫెమిలియారిటీ ఉండడం, పరిచయం ఉండడం తెలుగులో చెప్తున్నాను. మీరు ఏం చేయాలంటే అండి, నేను చెప్పేటప్పుడు ప్యారలల్ గా నోట్ బుక్ తీసుకొని రాస్తుండాలి. ఇంగ్లీష్ నోట్ బుక్ తీసుకోండి, మన వీడియోకి ఏదైతే టైటిల్ ఉందో టైటిల్ పెట్టేసింది అక్కడ హెడింగ్ లాగా. క్వశ్చన్ నెంబర్ 1 2 3 నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ అంతా మీరు తెలుగులో నేనైతే హెల్ప్ చేస్తున్నాను, దాంతో మీరు రాయాలి. ఓకేనా? ప్యారలల్ నోట్స్ మెయింటైన్ చేయండి, రైట్? అక్వైంటెన్స్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? పరిచయం, లేకపోతే దేని గురించి అయినా మనకి పరిజ్ఞానం ఉండడం, కరెక్ట్ గా చెప్పాలంటే. సో ఫెమిలియారిటీ, హ్యావింగ్ ఫెమిలియారిటీ ఆఫ్ సంథింగ్, ఓకే, ఎక్స్పీరియన్స్ ఆఫ్ సంథింగ్. సో దాన్ని ఏమంటాం అంటే మనం సింపుల్ గా అక్వైంటెన్స్. చాలా మంచి పదం అండి, ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్, ఇట్స్ అ వండర్ఫుల్ వర్డ్, అక్వైంటెన్స్. ఓకే, ఎవరితో అయినా మనకు పరిచయం ఉందని చెప్పాలంటే అక్వైంటెన్స్ వాడొచ్చు మీరు బయట, ఓకే, బట్ మనకు తెలియదు అనమాట, అంతే. సో సింపుల్. ఇక్కడ చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా నేను ఇచ్చాను. ఏముంది చూడండి, పీపుల్స్ హ్యాడ్ లిటిల్ అక్వైంటెన్స్ విత్ ది లాంగ్వేజ్. అంటే మీనింగ్ ఏంటి? పీపుల్స్ అంటే నథింగ్ బట్ స్టూడెంట్స్. పీపుల్స్ అంటే మీనింగ్ ఏంటి? స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్ హ్యాడ్ లిటిల్ అక్వైంటెన్స్ విత్ ది లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనుకోండి ఫర్ ద మ్యాటర్. ఆ స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే లిటిల్ అక్వైంటెన్స్ ఉంది, అసలు అక్వైంటెన్స్ అనేది చాలా చాలా తక్కువగా ఉంది అని చెప్తున్నాం. అక్వైంటెన్స్ అంటే ఏంటి? పరిజ్ఞానం. పరిజ్ఞానం అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పరిజ్ఞానం అనేది స్టూడెంట్స్ కి చాలా తక్కువగా ఉంది, తెలుగు ఉంది. ఓకే, సో అదనమాట, ఇది అక్వైంటెన్స్ ని యూజ్ చేసే పద్ధతి, రైట్? ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, అక్వైంటెన్స్ అనేది స్పెల్లింగ్ లో కరెక్ట్ గా ఉందా లేదా? స్పెల్లింగ్ అంటే చూడండి ఒకసారి, మీరు రాయాల్సి వస్తుందండి స్పెల్లింగ్ రావాలంటే, జస్ట్ చూడడమే కాదు రాయాల్సి ఉండాలి. చూడండి, రాయండి. ఓకే, అక్వైంటెన్స్ ACQUAINTANCE, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. మీరు ఎక్కువగా రాస్తే అది ఆబ్వియస్లీ గుర్తుంటుంది. దట్ ఈస్ ది బెస్ట్ వే. నౌ ఒకసారి క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం, కరెక్ట్ గా ఉందా లేదా? ఎస్, 100% కరెక్ట్ గా ఉంది, మీరు చెక్ చేసుకోండి. సో అక్వైంటెన్స్ స్పెల్లింగ్ అనేది 100% ప్రాపర్ గా ఉంది. దిస్ ఇస్ కరెక్ట్. ఓకే, సో 1 అనేది ఆన్సర్ కాదు. గో టు వర్డ్ నెంబర్ 2. పదం ఏంటో తెలీదు, కొత్తది, బట్ నేర్చుకుందాం ఈరోజు. రైట్? మనూవర్ అంటే ఏంటి? మనూవర్ గైస్, MANEOUVRE రాశాడు, స్పెల్లింగ్ కరెక్ట్ చూద్దాం ఒకసారి. మనూవర్ అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్ చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి ఏం కనిపిస్తుంది మీకు? మనూవర్.
మూవ్ స్కిల్ఫుల్లీ ఆర్ కేర్ఫుల్లీ. గైస్ మనూవర్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ కాంటెక్స్ట్ లో వాటిని వాడడం జరుగుతుంది. ఒక పదాన్ని ఒకటే కాంటెక్స్ట్ లో కాదు, ఇంగ్లీష్ లో ఒక పదానికి మీరు వాడే పరిస్థితిని బట్టి, సిచ్యువేషన్ బట్టి దాని మీనింగ్ మారుతూ ఉంటుంది. సో మనూవర్ కి మీనింగ్స్ ఉన్నాయండి. ఓకే, 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ మీనింగ్ మూవ్ స్కిల్ఫుల్లీ ఆర్ కేర్ఫుల్లీ. మీరు ఏదైనా కూడా స్కిల్ తో చేస్తే, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి చేస్తే అక్కడ మీరు మనూవర్ చేస్తున్నట్టు అవుతుంది. ఓకేనా, మనూవర్ చేసే పద్ధతి అనుకోండి మీరు సింపుల్ గా. సో మనూవర్ కి ఇంకొక మీనింగ్ ఏమొస్తుందంటే, మనూవర్ అంటే ఒక కన్నింగ్ టాక్టిక్ అండి. కన్నింగ్ టాక్టిక్, ఏదైనా పనిని మీరు ప్లాన్ చేసి కన్నింగ్ టాక్టిక్ లో వేరే వాళ్ళని చీట్ చేయడానికి చేసినా కూడా దాన్ని కూడా, అలాంటి ట్రిక్ ని కూడా మనం ఏమంటామంటే, వేరే వాళ్ళని సింపుల్ గా ట్రిక్ చేయడానికి వేసే చిన్న ప్లాన్ ని కూడా మీరు ఏమంటారంటే మనూవర్. అదొక ట్రిక్ అనమాట. ఓకేనా. సో ఫుట్బాల్ ఆడేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇంకొక పర్సన్ అవతల నుంచి వచ్చేటప్పుడు బాల్ తీసుకెళ్తూ ఉంటాడు కదండి. అవతల నుంచి వచ్చే ఆపోనెంట్ ని ఏం చేస్తాడు అంటే బాల్ తీసుకెళ్తూ అటు వెళ్తున్నట్టు వెళ్ళి ఇటు వెళ్తాడు చూడండి, చీట్ చేస్తాడు. అవునా కదా. ఆ చిన్న టాక్టిక్ ఉందా, ట్రిక్ ఉందా, దాన్ని మనం ఏమనొచ్చు అంటే మనూవర్ అంటారు. ఓకే, సింపుల్ గా దాని మీనింగ్స్ అవి ఉన్నాయి. సో ఎనీవే మనకు కావాల్సింది ఇక్కడ ఏంటి అంటే మనూవర్ కి స్పెల్లింగ్ ఏముంది చూడండి, MANOEUVRE. ఇక్కడ ఉందా లేదా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనూవర్ MANOEU కావాలి, EOU రాసుంది. ఇది కరెక్టా ఇన్కరెక్టా అంటే ఇట్ ఈస్ 100% ఇన్కరెక్ట్. సో మీ దగ్గర ఎప్పుడు ఆన్సర్ ఉంది గైస్, మీరు చేయాల్సింది చాలా ఈజీ అనమాట. ఒక వర్డ్ ఏంటి, ఎలా ఉంది, ఎలా వాడతాం అనేది తెలుసుకుంటే చాలండి. ఓకే, సో దానికోసం మీరు కొంచెం ప్రిపరేషన్ చేయాలంతే. డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్తే మీకు వచ్చేవి కావు, చాలా ప్రిపరేషన్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో సింపుల్ గా ఆన్సర్ ఇక్కడ ఏముంది అంటే క్వశ్చన్ లో 2, అదే మిస్టేక్ మనకి. అవునా కదా. సో ఒకసారి 3, 4 కూడా మనం చూద్దామండి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఆప్షన్ 3 స్పెల్లింగ్ లో కరెక్టే ఉంటుంది, ఆప్షన్ 4 స్పెల్లింగ్ లో కరెక్టే ఉంటుంది. సో మన ఆన్సర్ ఏంటి అంటే 2. ఓకే, 2 అనేది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. సో ఎరాన్యూస్లీ అంటే మీనింగ్ ఏంటి గైస్, ఇంగ్లీష్ లో ఎర్రర్ అనే పదం ఉంది. ఎర్రర్, ERROR, ఎర్రర్. ఎర్రర్ అంటే ఏంటి అంటే తప్పిదం. కరెక్ట్ రాసుకోవాలండి నోట్బుక్ లో. ఎర్రర్ అంటే తప్పిదం, తప్పు, మిస్టేక్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఎరానియస్లీ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇన్ అ మిస్టేకెన్ వే ఆర్ ఇన్కరెక్ట్లీ. మీరు తప్పుడుగా ఏదైనా పనిని చేస్తే ఎరానియస్లీ అని వాడచ్చు. తప్పుకి రిలేట్ అయిన వర్డే, ఎర్రర్ కి రిలేట్ అయిన వర్డే ఎరానియస్లీ. ఓకేనా. ఏదైనా పనిని మీరు తప్పుడుగా చేస్తే ఎరానియస్లీ అంటాం మనం సింపుల్ గా. చూడండి ఇప్పుడు హీ వాజ్ ఎరానియస్లీ రిపోర్టెడ్ డెడ్ అంటే మీనింగ్ ఏంటి, అతను చావలేదు బట్ తప్పుడుగా అతన్ని ఏమన్నారండి, చనిపోకపోయినా కూడా అతను చనిపోయాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేనా, అది కరెక్ట్ కాదు, అది ఫేక్ అన్నమాట, ఫాల్స్ అన్నమాట. ఓకేనా, యాక్చువల్గా చూస్తేనేమో మంచి బతికే ఉన్నాడు. ఓకే, సో తప్పుడుగా అతన్ని చనిపోయాడు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది, అది ఇన్కరెక్ట్. సో ఎరాన్యువస్లీ అంటే మీనింగ్ ఏంటి అంటే తప్పుడుగా, సింపుల్ గా చెప్పాలంటే ఎర్రర్ కి రిలేట్ అయిన వర్డ్ అనమాట. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి, ఇలా అనలైజ్ చేయాలి. ఓకే, ఇంకొక వర్డ్ ఉంది, అదేంటి అంటే 4th వన్ డీమరేజ్. ఏం కనిపిస్తుంది మీ అందరికి, డీమరేజ్. ఓకే, డీమరేజ్ అంటే ఏంటి, చాలా ఈజీగా అర్థం అవ్వాలి మీ అందరికి. డీమరేజ్ అంటే ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలంటే డీమరేజ్ అనేది పదం, ఈ పదాన్ని ఓన్లీ మనం ట్రాన్స్పోర్టేషన్ టర్మ్స్ లోనే వాడతాం, బయట ఎక్కడ వాడము. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ లో దీని మీనింగ్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా అయితే ఏదైనా అవుట్డోర్ కి ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే, అవుట్డోర్ కాదు, మీరు అవుట్ ఆఫ్ ది సిటీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మీరు ఎక్కడికైనా వరంగల్ ఆర్ వైజాగ్ వెళ్ళాలనుకున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఒక వెహికల్ మాట్లాడుకుంటారు ట్రాన్స్పోర్టేషన్ కోసం. అవునా, అలాగా మీరు ఒకవేళ మనుషుల గురించి కాకుండా ఏదైనా ప్రొడక్ట్స్ మీ దగ్గర ఉన్నాయి, మీద ఒక ఫ్యాక్టరీ ఉందండి, మీరు కంపెనీ రన్ చేస్తున్నారు, ఆ ఫ్యాక్టరీలో మీరు తయారు చేసిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, టీ షర్ట్స్ తయారు చేస్తున్నారు అనుకోండి, ఆ టీ షర్ట్స్ మీరు ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ ఇండియాలో తయారు చేసి మీరు యుఎస్ కి పంపించాలనుకోండి, మీరు ఏం చేశారంటే ఒక షిప్ ని మాట్లాడుకున్నారు, ప్రైవేట్ కంపెనీ ఒక షిప్ ని మాట్లాడుకున్నారు, అతనితో డీల్ మాట్లాడుకున్నారు, డేట్ ని ఫిక్స్ చేసుకున్నారు, నా ప్రొడక్ట్స్ అనేవి ఈ రోజు వస్తాయి, నువ్వు దాన్ని లోడ్ చేసుకోవాలి షిప్ లో, దెన్ ఆఫ్టర్ లోడింగ్ ఇట్ నువ్వు నాకు డెలివర్ చేసే డేట్ ఇది ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నువ్వు లోడ్ చేసుకుంటే 5 days లో నాకు డెలివరీ వచ్చేయాలి అని చెప్పేసి మీరు మాట్లాడుకున్నారు అనుకోండి, ఆ షిప్ ఎవరైతే కంపెనీ ఓనర్ ఉంటాడో అతను మేనేజ్మెంట్ చూసుకోవాల్సి ఉంటుంది, అది ప్రాపర్లీ లోడ్ చేయాలి, చెప్పిన టైంకి దాన్ని డెలివర్ కూడా చేయాలి అన్న కదా. ఒకవేళ ఆ డెలివరీ టైం అనేది నేను చెప్పాను, ఆ డెలివరీ టైం అనేది ఆ టైంకి డెలివర్ అవ్వకుండా షిప్ ఏదో ఒక ప్రాబ్లం వల్ల పోర్ట్కి ఇంకా రాకుండా డిలే అయిందనుకోండి 1 or 2 days, అప్పుడు ఆ షిప్పింగ్ కంపెనీ అనేది నాకు పెనాల్టీ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. దాట్ పెనాల్టీ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ టర్మ్స్ ఈజ్ కాల్డ్ డీమరేజ్. దాన్ని అంటాం ఏంటి అంటే డీమరేజ్. సింపుల్ గా చెప్పాలంటే చెప్పిన టైంకి కాకుండా లేట్ గా డెలివరీ చేస్తే వాడు నాకు పెనాల్టీ ఇవ్వాలి, ఆ పెనాల్టీనే ట్రాన్స్పోర్టేషన్ టర్మ్ లో ఏమంటారు అంటే డీమరేజ్ అంటారు. సింపుల్ గా ఇదంటే దాని మీనింగ్. చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఆ చార్జ్ పేయబుల్, ఇక్కడ ఒకవేళ క్లియర్ గా కనిపించకపోతే
దీన్ని తీసేద్దాం. ఎస్, a charge payable to the owner of a chartered ship on failure to load or discharge the ship within the time agreed. ఓకే, సో టైం అగ్రి అయిన టైం కంటే అగ్రి అయిన టైంకి ఒకవేళ అతను షిప్ ని డెలివర్ చేయకుంటే, అదే ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూర్ జరిగిన పరిణామాల్లో పే చేసే ఒక పెనాలిటీ డీమరేజ్. ఓకే, సో సమ్ ఆఫ్ ది కాస్ట్, ఇక ఎగ్జాంపుల్ చూడండి. సమ్ ఆఫ్ ది కాస్ట్ వాజ్ ఫర్ డీమరేజ్ బికాస్ ద షిప్స్ కుడ్ నాట్ గెట్ ఇన్ టు ద పోర్ట్. ఆబ్వియస్లీ పోర్ట్ కి ఇంకా షిప్స్ రాలేదు, అందుకే కాస్ట్ లో కొంచెం కాస్ట్ నేను దేనికి పే చేయాల్సి వస్తుంది యాజ్ అ షిప్పింగ్ కంపెనీ ఓనర్ గా అంటే డీమరేజ్. అది డీమరేజ్ కాస్ట్ అనమాట. ఓకే, అవండి ఇప్పుడు మన దగ్గర 4 words. సో దీన్ని ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడం వల్ల కొత్తగా 4 words తెలుసుకున్నాం, దాని స్పెల్లింగ్స్ తెలుసుకున్నాం, దాని మీనింగ్ తెలుసుకున్నాం, దాన్ని ప్రాపర్ గా యూజ్ చేయడం కూడా తెలుసుకున్నాం. రైట్, సో ఇలా మనం క్వశ్చన్ బై క్వశ్చన్ చేసుకుంటూ వెళ్దాం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? నా క్వశ్చన్ 1 కి ఆన్సర్ ఏమొస్తుంది? 2. మనూవర్ స్పెల్లింగ్ MANOEU ఉండాలి, EOU ఉంది, అది మిస్టేక్ అయిపోయింది. నా క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్ళిపోదాం. నా క్వశ్చన్ నెంబర్ 2 ఎలా సాల్వ్ చేయాలి? ఓకే, రైట్. నా క్వశ్చన్ నెంబర్ 2 ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చింది చదవండి, ఒకసారి చదవాలి అందరూ. ఓకే, ఏం కనిపిస్తుంది? ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ 4 words are given of which 2 words are nearly the same or opposite in meaning. కనిపిస్తుంది మీ అందరికి? అంటే మీనింగ్ ఏంటి? ఇచ్చిన పదాల్లో 4 words లో 2 words అనేవి నియర్లీ సేమ్ మీనింగ్ లోనే ఉండొచ్చు, లేకపోతే ఆపోజిట్ మీనింగ్ లోనే ఉండొచ్చు. అంటే మీనింగ్ ఏంటి? ఒకటి సిమిలర్ మీనింగ్ అంటే సినానిమ్ అవ్వచ్చు, పర్యాయ పదం అవ్వచ్చు, లేకపోతే వ్యతిరేక పదమైన అవ్వచ్చు. మీరు చూసుకోండి దాని మీనింగ్ ఏంటని. ఒకవేళ సినానిమ్ ఉంటే, పర్యాయ పదం ఉంటే ఏ పదాలు పర్యాయ పదాలు అవుతున్నాయి కాంబినేషన్ చెప్పాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏడి అవుతున్నాయా, ఏడి అని చెప్పాలి. బీడీ అవుతున్నాయా, బీడీ అని చెప్పాలి. ఇలాగా సినానిమ్స్ అయితే. ఓకే, ఒకవేళ సిమిలర్ మీనింగ్ కాకుండా ఆపోజిట్ మీనింగ్ ఉందనుకోండి, వ్యతిరేక పదాలు అయితే అవేవి బీసీయా చెప్పాలి, అలాగనమాట. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఆన్సర్ చేయాలంటే కూడా మనకు కావాల్సింది ఏంటి అంటే వర్డ్ యొక్క మీనింగ్ తెలియాలి, వొకాబులరీ తెలియాల్సిందే, అవునా కదా? రైట్, లాస్ట్ లో మనం అనాలిసిస్ చేద్దామండి. వొకాబులరీ ఎంత, గ్రామర్ ఎంత మీరు ప్రిపేర్ అవ్వాలి, దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, టైం దేనికి ఎంత ఇవ్వాలి, లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, పర్సంటేజ్ ఇచ్చి చెప్తాను మీ అందరికి. రైట్, ఎనీవే ఇప్పుడు దీనిలో సినానిమ్ కావాలి అండ్ యాంటనిమ్ కావాలి, అవునా? తెలవాలన్నమాట మనకి. రిలేట్ అయిన పదాలను చూసుకోండి సింపుల్ గా. ఓకే, మీనింగ్స్ తెలవాలి. ఫస్ట్ ఆప్షన్ ఏముంటుందండి? పొజెసివ్. అందరికి కనిపిస్తుందా? ఆప్షన్ పొజెసివ్ అంటుంది. పొజెసివ్ అంటే మీనింగ్ ఏంటి? పొజెసివ్ గా ఫీల్ అవ్వడం అంటే ఏదైనా మనకి చెందుతుంది అని ఫీల్ అవ్వడం, ఏదైనా మనకి బిలాంగ్ అవుతుంది, అవునా? ఇదొక మీనింగ్. క్వశ్చన్ నెంబర్ 2, ఆప్షన్ నెంబర్ 2కి వెళ్ళండి ఒకసారి. డ్రెడ్ఫుల్. డ్రెడ్ఫుల్ అంటే మీనింగ్ ఏంటి గైస్? డ్రెడ్ఫుల్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏదైనా ఒకవేళ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ గా ఉంటే, ఏదైనా మీకు చూడడానికైనా చేయడానికైనా మీరు అనుభవించడానికైనా చూసిన వాటిలో ఒకవేళ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ సిచ్యువేషన్ చూపించాలనుకోండి, మీరు డ్రెడ్ఫుల్ అనే వర్డ్ని అక్కడ వాడచ్చు. ఓకే, మీకు కావాలంటే ఇక్కడ నేను మీనింగ్ కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. డ్రెడ్ఫుల్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ చూడండి. రిపగ్నెంట్ అన్న, డ్రెడ్ఫుల్ అన్న మీనింగ్ అంటే చూడండి, వెరీ అన్ప్లెజెంట్. ఏం కనిపిస్తుంది మీ అందరికి? వెరీ అన్ప్లెజెంట్ అనా? వెరీ అన్ప్లెజెంట్ అని అనుకోవచ్చు మీరు, వెరీ బ్యాడ్ అని అనుకోవచ్చు. ఏదైనా కూడా హ్యాపీగా కనిపించిన మూమెంట్ అయినా, మంచిగా కనిపించిన విషయం అయినా, ఓకేనా? వెరీ బ్యాడ్, అట్టర్లీ బ్యాడ్ ఉంది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ చూపించాలంటే మనం డ్రెడ్ఫుల్. లేకపోతే ఇంకొక వర్డ్ కూడా ఉంది, దాన్ని చూడండి ఒకసారి, రిపగ్నెంట్. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, రిపగ్నెంట్ అన్న మీనింగ్, డ్రెడ్ఫుల్ అన్న మీనింగ్ ఏంటి అంటే వెరీ బ్యాడ్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, చాలా దౌర్భాగ్యం, గలీజ్ అనే విషయాలు అనమాట. ఓకే, సింపుల్ చెప్పాలంటే. సో ఈ 2 పదాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి మన ఆప్షన్లోకి వెళ్దాం. పొజెసివ్ అనేది ఫస్ట్ వర్డ్, దానికి వెరీ బ్యాడ్ గా ఉండడానికి సంబంధం లేదు. సో ఎనీవే ఏ బి అనేది కాంబినేషన్ ఆన్సర్ కాదు. డ్రెడ్ఫుల్ అంటే మీనింగ్ వెరీ బ్యాడ్, అసహ్యకరమైనది, అవునా కదా? రైట్. రిపగ్నెంట్ అన్న మీనింగ్ ఏంటి అంటే వెరీ బ్యాడ్, వెరీ అన్ప్లెజెంట్, అసహ్యకరమైనది. రెండింటికి మీనింగ్ సేమ్ ఉంది అంటే రెండు ఏంటంటే ఇప్పుడు సినానిమ్ అనమాట. సో సింపుల్ మీరు చెప్పాల్సింది ఏంటమ్మా అంటే బిడి అనేది కాంబినేషన్ సినానిమ్ చూపిస్తుంది. ఎక్కడ ఉంది చూడండి ఆప్షన్లో. ఆప్షన్ 2 చూపిస్తుంది మీకు ఏంటి, బి డి సినానిమ్. ఏదైనా మీకు ఇంకా కాంబినేషన్ ఉందో చెక్ చేసుకోండి. బై ద వే ఆప్షన్ సి ఉంది కదా, ఆప్షన్ సి మీనింగ్ ఏంటి, సీక్రెటివ్. చూడండి సీక్రెటివ్ అంటుంటేనే మీనింగ్, దాంట్లో మీకు ఒక పదం కనిపిస్తుంది సీక్రెట్. ఏం కనిపిస్తుంది? సీక్రెట్. సీక్రెట్ అంటే అందరికి తెలిసిందే రహస్యం, అవునా కదా? ఎవరైనా పర్సన్ ఎక్కువగా సీక్రెట్స్ ఉంచుకుంటే, ఎక్కువగా కొంతమంది ఓపెన్ గా ఉండరండి, అవునా కదా? చాలా మంది ఓపెన్ గా ఉండకుండా వాళ్ళ సీక్రెట్స్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. అలాంటి సీక్రెటివ్ గా ఉండే పర్సన్స్ ని మనం సింపుల్ గా ఏదైనా రహస్యకరంగా ఉంచుకొని బయటకి ఓపెన్ గా చెప్పుకోలేని వాళ్ళని సీక్రెటివ్ పర్సన్స్ అంటారు, అడ్జెక్టివ్. ఓకే, సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది, షీ వాజ్ వెరీ సీక్రెటివ్ అబౌట్ హర్ పాస్ట్
ఆమె పాస్ట్ లో జరిగిన విషయాల గురించి ఆమె చాలా సీక్రెటివ్ గా ఉంది, అంటే చాలా రహస్యకరంగా గోప్యంగా బిహేవ్ చేస్తుంది, సింపుల్ చెప్పాలంటే. నా రిపగ్నెంట్ అంటే ఎగ్జాంపుల్ మీకు కావాలంటే ఒకసారి చూడండి. ఐ ఫైండ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ దీస్ ఉమెన్ క్వైట్ రిపగ్నెంట్ ఆర్ డ్రెడ్ఫుల్. మీరు రెండిట్లో ఏది వాడినా ఓకే, నో ప్రాబ్లం. వెరీ బ్యాడ్ అనమాట. ఓకే, వెరీ వెరీ బ్యాడ్, అటర్లీ బ్యాడ్. ఐ ఫైండ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ దీస్ ఉమెన్ అంటే మీనింగ్ ఏంటి? ఈ ఉమెన్ వైపు నువ్వు చూపించిన ఏదైతే రియాక్షన్ ఉందో, నీ బిహేవియర్ ఎలా అయితే ఉందో, నీ యాటిట్యూడ్ ఎలా అయితే నువ్వు వాళ్ళని ట్రీట్ చేస్తున్నావు, విమెన్ ని, ఆ ఆడవాళ్ళని, అది చాలా దరిద్రంగా ఉంది, వెరీ బ్యాడ్, ఇది అన్ప్లెజెంట్, చాలా అసలు ఇలా చేయకూడదు అని చెప్పాలన్నమాట. రిపగ్నెంట్ అండ్ డ్రెడ్ఫుల్, రైట్? ఓకే, నౌ క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ అయిపోయింది, క్వశ్చన్ నెంబర్ 2 కూడా ఆన్సర్ అయిపోయింది. సో క్వశ్చన్ నెంబర్ 2 కి ఆన్సర్ ఏమొచ్చింది? క్వశ్చన్ నెంబర్ 2 కి ఆన్సర్ BD అన్నా కదా, ఆప్షన్ 2 ఇస్ ది ఆన్సర్. సో రెండింటికి ఆన్సర్ వచ్చింది, అండ్ రెండు words and meanings related words. So you must focus on learning vocabulary as of question number 1 and question number 2. Let us move to question number 3. Question number 3 solve cheyanడి ఇప్పుడు, ట్రై చేద్దాం. Come on. Okay. క్వశ్చన్ నెంబర్ 3 ఏంటి? ఈ క్వశ్చన్ ఇచ్చాడండి ఎగ్జామ్ లో మీకు, రైట్? ఈ క్వశ్చన్ ని మీరు ఆన్సర్ చేయాలి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ దేని గురించి అనేది తెలవాలి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఇప్పుడు స్టూడెంట్స్ ఎప్పుడైతే క్వశ్చన్ చూస్తారో, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కి అసలు ఈ క్వశ్చన్ దేని గురించి అనేది తెలియదు. ఏమో చూస్తుంటే ఏం కనిపిస్తుంది? ABCDE అని కనిపిస్తుంది, కింద మనకి సీక్వెన్సెస్ కనిపిస్తున్నాయి ఆప్షన్స్ లో, అవునా? దానికంటే పైన ఇన్స్ట్రక్షన్ కనిపిస్తున్నాయి. ఒక్కసారి మీరు ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇన్స్ట్రక్షన్స్ ని అబ్జర్వ్ చేస్తే మీకు ఏం కనిపిస్తుంది? గైస్, చూస్ ది కరెక్ట్ రీఅరేంజ్మెంట్ అని కనిపిస్తుందా? రీఅరేంజ్మెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ జంబుల్డ్ సెంటెన్సెస్ కనిపిస్తుందా? అయితే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. బ్యాంక్ ఎగ్జామ్స్ లో, SSC ఎగ్జామ్స్ లో వెరీ కామన్ గా కనిపించే క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది. అదేంటి అంటే జంబుల్డ్ సెంటెన్సెస్ అంటాం, లేకపోతే పారాజంబుల్స్ అంటామండి. ఓకే, ఈ పారాజంబుల్స్ అంటే ఏంటి? జంబుల్డ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? జంబుల్డ్ సెంటెన్సెస్ అంటే సింపుల్ గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు మీ దగ్గర సెంటెన్స్ A ఉంది, సెంటెన్స్ B, C, D, E అంటే మీనింగ్ ఏంటి? మీ దగ్గర 5 సెంటెన్సెస్ ఉన్నాయి, ABCDE 5 సెంటెన్సెస్. కానీ ఆ సెంటెన్సెస్ అనేవి ఎలా ఉన్నాయంటే జంబుల్డ్ గా ఉన్నాయి. జంబుల్ అంటే తెలుసుగా మీ అందరికి, జంబ్లింగ్ అంటే అన్ని చేంజ్ అయిపోయింది, పిచ్చి పిచ్చిగా ఉన్నాయి అనమాట. ఓకే, ఒక ఆర్డర్ లో లేవు. ఓకే, ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ ఆర్డర్, మీరు చేయాల్సింది ఏంటి అంటే యూ ఆర్ సపోజ్ టు ఫ్రేమ్ ది సెంటెన్సెస్, ఆల్ ది సెంటెన్సెస్ ఇన్ అన్ ఆర్డర్. ఓకే, సో పుట్ ఆల్ ది సెంటెన్సెస్ ఇన్ అ ప్రాపర్ ఆర్డర్. మీరు చేయాల్సింది, మీరు ఈ సెంటెన్సెస్ అన్నిటిని ప్రాపర్ ఆర్డర్ లో పెట్టాలి. మీరు ఒకవేళ ప్రాపర్ ఆర్డర్ లో పెడితే లాస్ట్ లో ఏమొస్తుంది అంటే అన్ని సెంటెన్సెస్ కలుపుకుంటూ ఇలా చదువుకుంటూ వెళ్ళాలనుకోండి, నాకు ఒక పారాగ్రాఫ్ వస్తుంది. ఆ పారాగ్రాఫ్ ని మీరు నాకు ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా నేను ABCDE ఈ వరుసలో నేను చదివాను అనుకోండి, అది ప్రాపర్ మీనింగ్ ఇచ్చే పారాగ్రాఫ్ ఉండదు. అంటే స్టార్టింగ్ కరెక్ట్ గా ఉండదు, కంటిన్యూషన్స్ కరెక్ట్ గా ఉండదు, ఎండింగ్ కరెక్ట్ గా ఉండదు అనమాట. దాన్ని మీరు కరెక్ట్ గా స్టార్ట్ చేసి కంటిన్యూ చేసి ఎండ్ చేసేయండి. ఓకే, అది ఎలా చేయాలి? ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఎక్కువగా మనకి కానిస్టేబుల్ SIలో అసలు ఎప్పుడు కనపడలేదు అంటిల్ 2018 నుంచి. ఈ కానిస్టేబుల్ ఆర్ SI, AP ఆర్ తెలంగాణ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఫ్రేమ్ చేసేవాడికి ఏమైందో తెలియదు కానండి. ఏం జరిగింది అంటే కంప్లీట్ గా 2018 కి ముందున్న పేపర్ ని, తర్వాత ఉన్న పేపర్ ని అబ్జర్వ్ చేస్తే దాని యొక్క డిఫికల్టీ లెవెల్లో చాలా రేజ్ కనిపించింది, పీక్ కనిపించిందండి. అసలు చాలా చాలా డిఫరెన్స్ ఉంది రెండింటికి. కొత్త కొత్త సెక్షన్స్ ఇంట్రడ్యూస్ చేశాడు, పారాజంబుల్స్ వచ్చాయి, క్లోజ్ టెస్ట్ అనే ఇంకొక ఆస్పెక్ట్ వచ్చింది, కొత్త కొత్త పదాలు, డిఫికల్ట్ వర్డ్స్ ఇచ్చాడు, వొకాబులరీ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. సో దీన్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఏం అర్థం కావాలి అంటే మీ ఎగ్జామ్స్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ ని అతను పెంచాడు, మీకు అర్థం కావాలి. సో దాని మీనింగ్ ఏంటి అంటే మీరు కూడా ప్రిపరేషన్ చేసేటప్పుడు చాలా స్ట్రెస్ చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది బాగా అర్థం కావాలి అందరికీ. ఓకే, అంత సింపుల్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావట్లేదు అంటే మీరు చాలా దాని మీద కష్టపడాల్సి ఉంటుంది. సో మీరు చేయాల్సిన వర్క్ చాలా ఉంది, కానీ ఒక స్మార్ట్ వర్క్ అవసరం. స్మార్ట్ గా ప్రిపేర్ అవ్వాలి, ఏది అవసరమో అదే ప్రిపేర్ అవ్వాలి. ఏదైతే మనకి ఎగ్జామ్ కి ఓరియంటేషన్ ఉంటుందో ఆ ఓరియంటెడ్ థింగ్స్ మనం ప్రిపేర్ అవ్వాలి, అన్నెసరీ అవ్వద్దు. అవునా? సో చేద్దామండి, నో ప్రాబ్లం. ఎనీవే, ఇప్పటికైతే మనం పేపర్ మీద ఫోకస్ చేద్దాం. చూడండి, జంబుల్డ్ సెంటెన్సెస్ వచ్చాయి, ఫస్ట్ టైం క్వశ్చన్ వచ్చింది. ఫస్ట్ టైం ఈ ఎగ్జామ్ లో 2018లో ఈ క్వశ్చన్ చూసిన వాళ్ళకి ఏం చెప్పాలంటే కొంచెం మైండ్ అనేది తిరిగిపోయిందండి. అసలు యాక్చువల్గా అసలు ఏంటి క్వశ్చన్, ఎలా చేయాలి? ఇంగ్లీష్ ని వాళ్ళు కంప్లీట్ గా కొన్ని క్వశ్చన్స్ చూసి భయపడి వదిలేసిన సిచ్యువేషన్ కూడా ఉన్నాయి. స్టూడెంట్స్ వచ్చి నాకు డైరెక్ట్ గా క్లాసెస్ లో ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్పారు కూడా, డిఫికల్ట్ క్వశ్చన్స్ కనిపించాయి, అవి ఏంటో మాకు తెలియదు సార్. దే ఆర్ క్వైట్ ఈజీ యాక్చువల్లీ, అవి డిఫికల్ట్ కాదండి, కాకపోతే మీకు తెలియదు, మీరు చూడలేదు ఆ క్వశ్చన్స్ ని. అవి హై అండ్ ఎగ్జామ్స్ లో ఉండేది, మీ ఎగ్జామ్స్ లో కూడా వచ్చాయి. అలాగే ఇప్పుడు చూద్దామండి పారాజంబుల్స్ ని ఏం చేయాలి. ఇచ్చిన 5 సెంటెన్సెస్ లో
మీరు ఫస్ట్ గుర్తుపట్టాల్సింది ఏంటి అంటే ఇంట్రొడక్షన్ సెంటెన్స్ ఏది. ఏదైనా ప్యాసేజ్ చదువుతున్నారు అనుకోండి, స్టార్టింగ్లో మీకు ఏం కనిపిస్తుంది? ఇంట్రొడక్షన్. ఏదైనా సినిమా చూస్తున్నారు అనుకోండి, సినిమా నేను మధ్యలో చూపించాను అనుకోండి, మీకు అర్థం కాదు, అవునా? ఇంట్రొడక్షన్ కావాలి ఫస్ట్. ఇంట్రొడక్షన్ అయిన తర్వాత మెల్లమెల్లగా సీన్ బై సీన్ నాకు మీరు విషయం అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాన్ని ఎలాబరేషన్ అంటారు జనరల్లీ, అవునా? లాస్ట్లో మీరు ఏం చేయాలి? క్లైమాక్స్ ఇవ్వాలి, కన్క్లూజన్ అంటారు. అలానే పారాగ్రాఫ్ కూడా అనుకోండి మీరు సింపుల్గా. పారాగ్రాఫ్ని కూడా ప్రాపర్లీ మీరు స్టార్ట్ చేయాలి. ఇంట్రొడక్షన్ ఇవ్వాలి, ఆ తర్వాత ఎలాబరేషన్ ఇవ్వాలి, అవునా, మిడిల్ పార్ట్లో, అవునా, ఆ తర్వాత లాస్ట్లో క్లైమాక్స్ ఇవ్వాలి. అలానే మీరు దీన్ని అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో సెంటెన్స్ ఏం కనిపిస్తుంది? మ్యూజిక్ ఈస్ పర్హాప్స్ ది మోస్ట్ పాపులర్ ఆఫ్ ఆల్ ది ఆర్ట్స్ అండ్ వీ ఫైండ్ దాట్ క్లాసికల్ ఇండియన్ మ్యూజిక్ కంటిన్యూస్ ఇట్స్ ట్రెడిషన్స్. బాగుంది, దీనిలో ప్రాబ్లం లేదండి. దీంతో స్టార్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏది నాకు అడ్డు రావట్లా, అదే చూద్దాం, తర్వాత చూద్దాం వస్తుంది లేదా. సో మీకు అర్థం కావాల్సింది ఏంటి ఇప్పుడు అంటే, నేను సెంటెన్స్ ఏం చదివాను, అలానే సెంటెన్స్ బి చదువుతాను, సి, డి, ఈ. ఫస్ట్ పారాజంబుల్ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా కూడా ఇచ్చిన 5 సెంటెన్సెస్ మొత్తం మనం చదివేసేయాలి. ఫస్ట్ చదివేసిన తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఏది ఫస్ట్ వస్తుంది, ఏది సెకండ్ వస్తుంది, ఏది థర్డ్, ఏది ఫోర్త్, ఏది ఫిఫ్త్ వస్తుంది, ఇంటర్ లింక్ ఏముంది, కనెక్షన్ ఏముంది, పారాగ్రాఫ్ ఎలా ఫ్లోలో వెళ్తుంది అనేది మీకు అర్థమైపోతుంది. ఒకసారి మీరు మొత్తం సెంటెన్సెస్ చదివేసారు. ఓకే, రైట్. ఒకసారి మీరు వీడియో పాజ్ చేయండి కుదిరితే, మీకు తోచినంత, మీకు కుదిరినంతగా ఎంతవరకు మీకు అర్థమవుతుందో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ప్లీజ్ క్రాస్ చెక్ వన్స్. ఆఫ్టర్ క్రాస్ చెకింగ్ నేను డిస్కస్ చేస్తాను. పాజ్ చేయండి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎంతవరకు అర్థమైంది, ఏ సెంటెన్స్ మీనింగ్ ఏంటి. రైట్, ఓకేనా? సెంటెన్స్ బి ఏముంది చూడండి, బోత్ హ్యావ్ డీప్ ట్రెడిషన్స్ అండ్ చేంజెస్. ఓకే, నేను మొత్తం కూడా చదవాల్సిన అవసరం లేదండి. చూడండి, ఇప్పుడు బోత్ కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ ఏం కనిపిస్తుంది నాకు? బోత్. ఓకే గైస్, బోత్ అంటే మీనింగ్ రెండు, ఆ రెండు అని. ఏ రెండు నాకు తెలియదు. సో ఈ సెంటెన్స్ నేను డెఫినెట్లీ ఇక్కడ నేను యూజ్ చేయలేను, స్టార్టింగ్ లో రాదనమాట. నెక్స్ట్ వెళ్ళిపోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నాడు, ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంట? ఫర్ ఎగ్జాంపుల్ కాన్సర్ట్స్ ఆర్ యూజువల్లీ బై వోకలిస్ట్. ఓకే, రైట్. ఎనీవే, స్టార్టింగ్ లో అయితే నాకు వెంటనే ఈ సెంటెన్స్ వచ్చేలా లేదు. మ్యూజిక్ గురించి మాట్లాడే వెంటనే ఫర్ ఎగ్జాంపుల్, నో, దేనికి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు తెలియాలి. రైట్, ఎనీవే చదవండి నెక్స్ట్ అలాగా. సో మీకు అర్థమైపోతుంది అనమాట, సెంటెన్స్ స్టార్టింగ్ లోనే ఆ సెంటెన్స్ అనేది స్టార్టింగ్ లో వచ్చే ఛాన్స్ ఉందా లేదా, కనెక్షన్ ఉంటుందా లేదా అని మీకు అర్థమైపోతుంది. రైట్, డి చదవండి ఒకసారి. ఇండియన్ కల్చర్ అని కనిపిస్తుంది. రైట్, నౌన్ కనిపిస్తుంది. జనరల్ గా నౌన్స్ కనిపించే ఏ సెంటెన్స్ అయినా అరేంజ్మెంట్ లో ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. లాజిక్స్ చాలా ఉంటాయి చేయడానికి. నేను పారాజంబుల్ టాపిక్ నే ఒక 3 hours డిస్కస్ చేస్తానండి. సో దాంట్లో మీకు లాజిక్స్ అండ్ ట్రిక్స్ అని మీకు తర్వాత ఇస్తాను కావాలంటే. సో ఇప్పటికైతే చూడండి, ఇండియన్ కల్చర్ అనేది ఒక నౌన్ తో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ మీకు ఇంట్రొడక్షన్ లో వస్తాయి. జనరల్ గా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు ఫస్ట్ చెప్పాలి ఆబ్వియస్లీ. ఇప్పుడు చూడండి, ఇండియన్ కల్చర్ ఈజ్ రిచ్ ఇన్ ది ఆర్ట్స్ లిటరేచర్. అంటే మీనింగ్ ఏంటి? ఇండియన్ కల్చర్ లో ఆర్ట్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఆర్ట్స్ అంటే ఏంటి? కళలు. ఏ కళలు? లిటరేచర్ ఉంది, ఓకేనా, లేకపోతే మ్యూజిక్ ఉంది, లేకపోతే డాన్స్ ఉంది, లేకపోతే ఏదైనా మూవీ రిలేటెడ్ థియేటర్స్ ఉన్నాయి, ఫైన్ ఆర్ట్స్ ఉన్నాయి. ఏదైనా కళలన్నిటికీ పోర్షన్ ఉంది ఇండియాలో, అన కదా. రైట్, సో ఇన్ మోడర్న్ ఇండియా సినిమా అండ్ టెలివిజన్ యాజ్ వెల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన జనరేషన్ లో అయితే వీ గివ్ మోస్ట్ ఆఫ్ ది ప్రిఫరెన్స్ టు సినిమా అండ్ టెలివిజన్. వీ డోంట్ గివ్ ప్రిఫరెన్స్ టు అదర్ ఆర్ట్స్. ఎసాను. సో మనకు తెలిసిన ఆర్ట్ అంటే సినిమా అండ్ టెలివిజన్ ఎక్కువగా, దీనికి ఎక్కువ అడిక్ట్ అయిపోయాం. రైట్, ఎనీవే. సో ఇది డెఫినెట్ గా మనకి ఈ సెంటెన్స్ చదివితే ఒక ఇంట్రొడక్టరీ సెంటెన్స్ లా మీకు అనిపిస్తుంది. ఇండియాలో ఉండే కల్చర్స్ గురించి, ఆర్ట్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆ ఆర్ట్స్ లో స్పెసిఫిక్ గా ఒక పర్టికులర్ ఆర్ట్ ఏంటి అంటే మ్యూజిక్. మీకు అర్థమవుతుందా? ఈ లింకింగ్ అనేది మీకు కావాలి. ఈ కల్చర్స్ గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాం, ఆ కల్చర్స్ ఆర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఉన్న ఆర్ట్స్ అనేది నేను ఇక్కడ చెప్పేశాను. ఇక్కడ చూడండి, ఆర్ట్స్ అన్ని గురించి మాట్లాడాను. ఈ ఆర్ట్స్ లో పర్టికులర్ గా ఈ ప్యాసేజ్ లో దేని గురించి మాట్లాడబోతున్నాను అంటే మ్యూజిక్ గురించి. ఇంటర్లింక్ అలా అర్థం కావాలన్నమాట. రైట్, ఎనీవే మీకు ఇప్పుడు అర్థమైంది. కల్చర్స్ ఆర్ట్స్ గురించి మాట్లాడతాడు. ఈ కూడా చదివేసండి. ద 2 main types ఆఫ్ మ్యూజిక్ ఇన్ ఇండియా ఆర్ నార్త్ ఇండియన్ హిందుస్థానీ, సౌత్ ఇండియన్ కార్నాటిక్ మ్యూజిక్. ఇండియాలో ఉన్న మ్యూజిక్ ని అబ్జర్వ్ చేస్తే నాకు 2 types ఆఫ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ నార్త్ ఇండియాలో ఉండే హిందుస్థానీ మ్యూజిక్ ఉంది, ఇంకా సౌత్ ఇండియాకి వస్తే కార్నాటిక్ మ్యూజిక్ ఒకటి ఉంది. ట్రెడిషనల్ గా 2 చాలా వైవిధ్యంగా కనిపిస్తాయి అనమాట. రైట్, ఇప్పుడు ఏం చేయాలి? 5 sentences చదివేశాం కదా, ఒక్కసారి ఆప్షన్స్కి వెళ్ళారండి అందరూ. ఆప్షన్స్కి వెళ్ళిపోండి. ఫస్ట్ ఆప్షన్స్కి వెళ్ళిపోయి మీరు చూడాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ లో అన్ని అరేంజ్మెంట్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ లో మీకు స్టార్టింగ్ లెటర్ ఏముంది చెక్ చేయాలి. చెక్ చేయండి అందరూ. స్టార్టింగ్ లెటర్ ఏముంది? ఈ ఉంది, డి, డి, ఏ. అంటే మీకు ఒకటి అర్థం కావాలి, ప్యాసేజ్ స్టార్ట్ అయితే ఒకవేళ ఈతో అయినా అవ్వాలి, డితో, లేకపోతే ఏతో. 5 3 options తో ఇప్పుడు నేను ఒక ప్యాసేజ్ స్టార్ట్ చేయబోతున్నాను. మీ దగ్గర 2 options మీరు మర్చిపోవచ్చు అనమాట, స్టార్టింగ్ లో పెట్టాల్సిన. దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ గైస్. ఈ ఆప్షన్స్ అనేవి మనకి హింట్ లాగా పనిచేస్తాయి అనమాట. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు అర్థమైంది, ఈనా, డీనా, ఏనా ఫస్ట్ వచ్చేది. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక ట్రిక్ మీకు చెప్తాను. ఏంటి అంటే, ఆప్షన్స్ లో ఏదైతే లెటర్, స్టార్టింగ్ లెటర్ మీకు ఒకసారి కంటే ఎక్కువసారి వస్తుందో
ఆ లెటర్తో ప్యాసేజ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ అనేది ఎన్నిసార్లు కనిపిస్తుంది ఆప్షన్స్లో? ఒకటేసారి, రైట్. ఏ అనేది ఎన్నిసార్లు కనిపిస్తుంది ఆప్షన్లో? ఒకటేసారి, రైట్. బట్ డి అనేది ఎన్నిసార్లు కనిపిస్తుంది మనకి? 2 times. ఆల్వేస్ వర్క్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. 90% కేసులో అవి ఆన్సర్స్ అవుతాయి. చెక్ చేద్దాం. సో స్టార్టింగ్ లో ఒకవేళ డీలో పెడితే చూడండి, డీలో ఏం కనిపిస్తుంది మనకి? ఇండియన్ కల్చర్. మనం ముందే అనుకున్నాం ఇది ఇంట్రొడక్టరీ సెంటెన్స్ అవ్వచ్చు, రైట్. ఓకే, డి చదివేశా. ఇండియన్ కల్చర్స్ ఉన్నాయి, దాంట్లో లిటరేచర్, మ్యూజిక్ ఎక్సెట్రా చాలా ఉన్నాయి. దాంట్లో స్పెసిఫిక్గా దేని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు మనము? మ్యూజిక్ గురించి. డి తర్వాత రావాల్సింది ఏంటి అంటే ఏ. అబ్జర్వ్ అండి, డి తర్వాత ఏం రావాలి మనకి? ఏ, రైట్. ఇండియన్ కల్చర్ గురించి మాట్లాడడం, దాంట్లో మ్యూజిక్ గురించి మాట్లాడుతాం. మ్యూజిక్ ఈస్ పర్హాప్స్ ది మోస్ట్ పాపులర్ ఆఫ్ ఆల్ ది ఆర్ట్స్ అండ్ వీ ఫైండ్ దాట్ క్లాసికల్ ఇండియన్ మ్యూజిక్ కంటిన్యూస్ ఇట్స్ ట్రెడిషన్స్. కనిపిస్తుంది కదా? ఓకే, డి తర్వాత ఏ రావాలి. సో డి తర్వాత ఏ రావాలని మీరు డిసైడ్ చేసిన వెంటనే మీ దగ్గర ఆన్సర్ ఉంటుందంటే, ఎందుకు? ఒకసారి ఆప్షన్స్ అన్ని చూడండి. డి ఫస్ట్ రావాలి, సెకండ్ ఏ రావాలి. అలాంటి ఆప్షన్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకుంటే నా దగ్గర ఒకటే ఒక ఆన్సర్ ఉంది. డి తర్వాత ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఏ కనిపిస్తుంది. ఇక్కడ నాకు డి తర్వాత ఈ ఆప్షన్ లో ఈ కనిపిస్తుంది. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, మీరు మొత్తం ఆన్సర్ చేయకపోయినా కూడా, మీరు జస్ట్ ఎలిమినేషన్ చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. దిస్ ఈస్ హౌ వి ఆన్సర్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ స్మార్ట్లీ విత్ ఇన్ సెకండ్స్ గైస్. ఓకే, సెకండ్స్ లో కూడా ఆన్సర్ చేయొచ్చు దీనికి. ఓకే, సో స్టార్టింగ్ సెంటెన్స్ డి. డి తర్వాత రావాల్సిన సెంటెన్స్ నాకు ఏనా లేకపోతే ఈనా తెలుసుకుంటే నా దగ్గర ఆన్సర్ ఉంది చేతిలో. దాట్స్ ఇట్. ఓకే, దట్ ఈస్ హౌ వి వర్క్ ఆన్ ఇంగ్లీష్ గైస్. ఓకే, డి చదివిన తర్వాత మీరు ఏ ఈని చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేసి చదవండి అండి, మీకు అర్థమైపోతుంది. మీకు అర్థమయ్యేది ఏంటమ్మా అంటే, డి తర్వాత రావాల్సింది ఏ బట్ నాట్ ఈ. సో వెంటనే మీరు ఆన్సర్ ని ఏం పెట్టుకోవాలి అంటే 3 గా పెట్టేశారు. డిఏఈబిసి. సో వెంటనే ఈ ఆన్సర్ వచ్చిన వెంటనే మీరు ఒకసారి ఈ ప్యాసేజ్ మొత్తం చదివేసేయాలి. ఒకవేళ మీకు ప్యాసేజ్ ఎంతో ఒక ఫ్లోలో వెళ్తున్నట్టు అనిపించింది అనుకోండి, మీ ఆన్సర్ 100% కరెక్ట్, సాలిడ్ ఆన్సర్ అనమాట. చదివేసేయాలి ఒకసారి మొత్తం ఆన్సర్ చదివేసేయండి, 100% కరెక్ట్ గా ఉంటుంది. సో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియన్ కల్చర్ గురించి మాట్లాడడం ఫస్ట్. దాంట్లో పర్టికులర్లీ దేని గురించి మాట్లాడతాం అంటే నెక్స్ట్ ప్యాసేజ్ లో మ్యూజిక్ గురించి మాట్లాడతాం. మ్యూజిక్ గురించి వచ్చిన సెంటెన్స్ వచ్చింది ఏ. ఓకేనా, ఏ తర్వాత వచ్చిన సెంటెన్స్ ఏంటో ఒకసారి చూడండి. ద 2 మెయిన్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్. ఓకే, ఇండియాలో ఉన్న 2 మెయిన్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్ ఏమేమి ఉన్నాయంటే, అంటే ఫస్ట్ నార్త్ ఇండియాది, ఇంకొకటి సౌత్ ఇండియన్ కర్ణాటిక్ చెప్పేసాం. దెన్ వీఆర్ మూవింగ్ టు నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి 2 థింగ్స్ మనకి వచ్చాయి. ఒకటి నార్త్ ఇండియన్ మ్యూజిక్, ఇంకోటి ఏంటి సౌత్ ఇండియన్. ఈ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ 2 ఎలిమెంట్స్ ని మనం యూజ్ చేశాక ఒక చిన్న సెంటెన్స్ వచ్చింది. అదేంటో చూడండి, బోత్ హ్యావ్ డీప్ ట్రెడిషన్స్. కనిపిస్తుంది మీ అందరికి? ఈ బోత్ హ్యావ్ డీప్ ట్రెడిషన్స్ లో మీకు బోత్ కనిపిస్తుంది. బోత్ అంటే ఆ రెండు. Both means those two, right? So now which 2 things are we talking about? We are talking about North Indian music and South Indian music, and after introducing these 2 things, North Indian, South Indian, immediately we are using both. అంటే మనకు అర్థమైపోవాలి ఏంటి అంటే, ఈ రెండింటిని కలుపుతూ వచ్చే సెంటెన్స్ నెక్స్ట్ బోత్ తో వస్తుంది కాబట్టి ఈ తర్వాత రావాల్సింది డి అన్నమాట. సో డిఏఈబి. లాస్ట్ లో మిగిలిపోయింది ఏంటన్నా ఇంకా సి. లాస్ట్ లో ఎగ్జాంపుల్ చెప్తున్నాం అంతే. ఓకే, సో దీనిలో ఒకసారి చదవండి. సి అనే సెంటెన్స్, ఫర్ ఎగ్జాంపుల్, కాన్సర్ట్స్ ఆర్ యూజువల్లీ బై అ వోకలిస్ట్ ఆర్ బై అ సోలో మ్యూజిషియన్ ప్లేయింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విత్ అ మినిమమ్ ఆఫ్ పర్కషనిస్ట్. కనిపిస్తుంది మనకి. పర్కషనిస్ట్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటి అంటే, జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ కాన్సర్ట్ పెట్టినప్పుడు ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ ఒక పర్సన్ ముందు కూర్చుంటాడు సెంటర్ లో. ఆ సెంటర్ లో కూర్చున్న పర్సన్ ఏదో ఒక గిటార్, ఏదో ఒక ఎక్విప్మెంట్ తీసుకుని కూర్చుంటాడు, మైక్ పట్టుకొని పాటలు పాడుతుంటాడు సైమల్టేనియస్ గా. అతను మెయిన్ రోల్ ప్లే చేస్తాడు. అతని వెనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చే ప్రతి ఒక్కరు ఉంటారు. మ్యూజిక్, రైట్? మీకు అందరికి అర్థం కావాలంటే ఒక పిక్ కూడా పెట్టండి, చూడండి ఒకసారి. ఈ పర్సన్ సింగింగ్ చేస్తున్నాడు, అవునా? ఈ పర్సన్ ఫోకస్ ఆన్ దిస్ పర్సన్. ఈ పర్సన్ సింగర్ మెయిన్ రోల్ చేస్తున్నాడు. వెనకున్న వీళ్ళందరూ ఉన్నారు చూడండి. ఈమెమో డ్రమ్స్ వాయిస్తుంది, ఇతను కూడా డ్రమ్స్ వాయిస్తున్నాడు, అవునా? తబలా వాయిస్తుంది, ఒకడేమో ఊదుతున్నాడు, అవునా? రైట్? గిటార్ వాయిస్తున్నాడు, ఎక్సెట్రా. ఎవరైతే ఇలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ ఇస్తూ ఉంటారో, ఎవరైతే మ్యూజిక్ ని ప్లే చేస్తుంటారో, వాళ్ళని మనం ఇంగ్లీష్ లో ఏమంటాం అంటే పర్కషనిస్ట్స్ అంటారు. పర్కషనిస్ట్. సో సింపుల్ గా పర్కషనిస్ట్ అంటే ఎవరంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేసేవారు అనమాట. సింపుల్. ఓకే, సో గైస్ మీ అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమొస్తుందంటే 3, రైట్? సో ఇలా మనం క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4 ని సాల్వ్ చేద్దాం. సో ఇన్ దిస్ క్వశ్చన్ 2 columns are given, కాలమ్ ఏ, కాలమ్ బి. కనిపిస్తుంది మీ అందరికి? కాలమ్ ఏ కనిపిస్తుంది, కాలమ్ బి, రైట్? ఇప్పుడు ఏం చేయాలి? వెరీ ఈజీ గైస్. ఇక్కడ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడం చాలా ఈజీనే. ఎందుకు అనేది మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇటో కాలం వేసి మీరు మ్యాచ్ చేయాలి. సో మ్యాచింగ్ మనం చేసాం. సో దిస్ ఇస్ నాట్ అ బిగ్ డీల్. బట్ వర్డ్స్ కొన్ని ఉన్నాయి, దాని మీనింగ్ ని మనం మ్యాచ్ చేయాలి. చూడండి ఒకసారి, ఆ వర్డ్స్ కి మీనింగ్ తెలిసి ఉండాలన్నమాట. సో ఫస్ట్ వర్డ్ ఏమంటుందో ఒకసారి చూడండి. ఫస్ట్ వర్డ్ సాంగ్వినరీ కనిపిస్తుంది కదా? ఫస్ట్ వర్డ్ సాంగ్వినరీ. సెకండ్ వన్ ఈస్ పంక్టీలియస్. థర్డ్ వన్ ఈస్ డాగ్మాటిక్. ఫోర్త్ వన్ రిప్రహెన్సిబుల్. ఒకసారి వర్డ్స్ అని చూసాం.
దీనిలో మనకి వర్డ్స్ కి మీనింగ్స్ ఏం తెలుసు అనేది చూడాలన్నమాట. వర్డ్స్ కి మీనింగ్ మనం మ్యాచ్ చేసేయాలి. సో ఫస్ట్ మీనింగ్స్ ఏంటో తెలుసుకుందాం, దెన్ మ్యాచ్ చేసేద్దాం అండి. ఓకే రైట్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సాంగ్వినరీ? ద మీనింగ్ ఆఫ్ సాంగ్వినరీ గైస్ గుర్తుపెట్టుకోండి, సాంగ్వినరీ అనే వర్డ్ ఆల్వేస్ డార్క్ రెడ్ కలర్ అని చూపిస్తుంది. దీన్ని చూపిస్తుంది డార్క్ రెడ్ కలర్. అది డార్క్ రెడ్ కలర్ ఇన్వాల్వ్ అయిన ప్రతి దాంట్లో వాడచ్చు. ఓకేనా రైట్. ఎక్కడైతే మీకు వైలెన్స్ ఉంటుందో, ఎక్కడైతే మీకు బ్లడ్ షెడ్ ఉంటుందో అంటే రక్తపాతం ఉంటుందో, ఎక్కడైతే మీకు రక్తపాతం కనిపిస్తుందో అక్కడ మీరు సాంగ్వినరీ అనే వర్డ్ ని వాడుకోవచ్చు. ఓకేనా. సాంగ్వినరీ థింగ్స్ ఆర్ థింగ్స్ విచ్ ఇన్వాల్వ్ బ్లడ్ షెడ్. ఓకే రైట్. ఎక్కడైతే రక్తపాతం కనిపిస్తుందో, ఎక్కడైతే వైలెన్స్ ఎక్కువ కనిపిస్తుందో అక్కడ మీరు సాంగ్వినరీ వాడచ్చు. ఓకే. సో సాంగ్వినరీకి కరెక్ట్ గా వర్డ్ ఏముంటుంది దీంట్లో చూడాలి. ఈ కాలం మొత్తంలో చూడండి, కేర్ఫుల్ వస్తుందా, ఇంపెకబుల్, ఇంపెకబుల్ వస్తుందా, నో, మర్డరస్ కనిపిస్తుంది మీకు. రైట్ గైస్. సాంగ్వినరీ అంటే థింగ్స్ ఇన్వాల్వింగ్ ఏం చెప్పా, బ్లడ్ షెడ్ అంటే ఏంటి, మర్డర్ చేయడం కదా. సో ఆబ్వియస్లీ సాంగ్వినరీకి మ్యాచ్ అయ్యేది ఏముంది ఇక్కడ అంటే మనకి మర్డరస్ అనా కనిపిస్తుంది. మర్డరస్ అనేది ఇక్కడ మన ఆన్సర్ అవుతుంది. రైట్ గైస్, సారీ అబౌట్ దాట్. ఇప్పుడు చూడండి రైట్, మర్డరస్ అనేది ఫస్ట్ దాంతో మనకి వెళ్ళాల్సింది. సో సాంగ్వినరీ అంటే మీనింగ్ వచ్చింది మనకేంటి, మర్డరస్. రైట్. ఓకే, ఇన్వాల్వింగ్ బ్లడ్ షెడ్. ఓకే, వాట్ ఈస్ ది సెకండ్ వర్డ్? ఒకసారి చూడండి, పంక్టీలియస్. సో నాకు కావాల్సింది ఏంటి ఇప్పుడు ఆప్షన్ అంటే ఫస్ట్ వన్ తో నాకు కావాలి సి. ఓకే, ఫస్ట్ వన్ సి లో ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీటన్నిటిలో నాకు కనిపిస్తుంది సి ఫస్ట్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్. రైట్. థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవ్వదు, ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది, దట్ ఈస్ ఆల్సో నాట్ ది ఆన్సర్. ఇక్కడ మీకు ఎలిమినేషన్ అయిపోయిందండి. వన్ వర్డ్ కి మీనింగ్ తెలిస్తే మీకు ఎలిమినేషన్ అయిపోయింది. ఈ ఒక్క వర్డే కాదు, మీకు 4 వర్డ్స్ లో ఏ వర్డ్ కి మీనింగ్ తెలిసినా కూడా మీకు ఎలిమినేషన్ ఆబ్వియస్లీ అవుతుంది. ఓకే. సో ఏదో ఒక వర్డ్ కి పర్టికులర్ గా మీకు క్లియర్ గా మీనింగ్ తెలిస్తే మీకు ఆబ్వియస్లీ మీరు ఆన్సర్ కి దగ్గరికి చేరువుకే అవుతున్నట్టే. సో గైస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పంక్టీలియస్, డాగ్మాటిక్ అండ్ రిప్రహెన్సిబుల్? ఇదే కావాలి కదా. ఓకే గైస్, పంక్టీలియస్ అంటే మీనింగ్ ఏంటి? పంక్టీలియస్ అంటే మీనింగ్ ఏంటి అంటే కేర్ఫుల్. మీనింగ్ ఏంటన్నా కేర్ఫుల్. ఏదైనా విషయాలను మీరు చాలా కేర్ఫుల్ గా చేస్తున్నారు అనుకోండి, మెటిక్యులస్ అంటారు. ఇక్కడ చూడండి, మీకు కొన్ని నేను వర్డ్స్ ఇచ్చాను ఆల్రెడీ. సాంగ్వినరీ అంటే ఏంటి, బ్లడ్ షెడ్. ఓకే, థింగ్స్ ఇన్వాల్వింగ్ బ్లడ్ షెడ్. రైట్. ఓకే, బ్లడ్ షెడ్ అంటే ఏదైనా రక్తపాతం సృష్టించాలి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ రాశాను ఒకటి, దిస్ బిటర్ అండ్ సాంగ్వినరీ వార్. ఈ వార్ అనేది చాలా చేదుకరమైనది. రైట్, చేదుకరమైనది. అది కూడా ఎలాంటిది అంటే దాంట్లో చాలా రక్తపాతమైంది, సాంగ్వినరీ వార్. ఓకే, ఇంకొక వర్డ్ ఏముంది, పంక్టీలియస్. పంక్టీలియస్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ చూడండి ఒకసారి, దాని మీనింగ్ ఇక్కడ రాశాను, మెటిక్యులస్ అండ్ కేర్ఫుల్. మనం వాడే ప్రతి ఒక్క వర్డ్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ వాజ్ రిపీటెడ్లీ ఆస్క్డ్ ఇన్ ఎగ్జామ్స్. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ఇట్ గైస్. ఓకే, పంక్టీలియస్ అండ్ మెటిక్యులస్ ఆర్ సినానిమ్స్. ఈ రెండు పర్యాయ పదాలు అనమాట. పంక్టీలియస్ అన్న మీనింగ్, మెటిక్యులస్ అన్న మీనింగ్ ఏమొస్తుందంటే కేర్ఫుల్ గా. దేన్నైనా ఏదైనా పనిని మనం చాలా కేర్ఫుల్ గా చేస్తున్నాం అనుకోండి, అక్కడ మనం పంక్టీలియస్ వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ వర్డ్ లో ఈ సెంటెన్స్ లో ఈ వర్డ్ పంక్టీలియస్ అనేది వాడేమో కదా, దాని మీనింగ్ అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. హీ వాజ్ పంక్టీలియస్ ఇన్ ప్రొవైడింగ్ ఎవ్రీ అమ్యూనిటీ అన్నాం. అమ్యూనిటీ అంటే మీనింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్క కంఫర్ట్. ఓకే రైట్. ఎవరికి, గెస్ట్ కి. ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, వాళ్ళకి మనం ఏం చేస్తాం, చాలా కంఫర్ట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం మన ఇంట్లో ఎక్కడైనా. సో హీ వాజ్ వెరీ కేర్ఫుల్ అనమాట. ఇక్కడ ఏం కనిపిస్తుంది, హీ వాజ్ పంక్టీలియస్ అంటే మీనింగ్ ఏంటి, హీ వాజ్ వెరీ కేర్ఫుల్. హీ వాజ్ వెరీ మెటిక్యులస్ ఇన్ ప్రొవైడింగ్ ఎవ్రీ అమ్యూనిటీ ఫర్ ది గెస్ట్. గెస్ట్ ని ఎలా సౌకర్యంగా చూసుకోవాలి అనే దాంట్లో అతను చాలా పర్టికులర్ గా కేర్ఫుల్ గా బిహేవ్ చేశాడు. ఎలా పంక్టీలియస్ గా బిహేవ్ చేశాడు, ఎలా మెటిక్యులస్ గా బిహేవ్ చేశాడు, ఎలా కేర్ఫుల్ గా. సో ఇవన్నీ సినానిమ్స్ అవుతాయండి. రైట్. ఓకే, మనకి నంబర్ 1 సాంగ్వినరీ మీనింగ్ తెలిసింది. సాంగ్వినరీ అంటే మీనింగ్ ఏమొస్తుంది మనకి, సి, మర్డరస్. రైట్. సితో ఉన్న ఆప్షన్స్ రెండు. ఈ రెండిట్లోంచి ఇప్పుడు నాకు కావాల్సింది నెక్స్ట్ సెకండ్ దానికి ఆన్సర్ మ్యాచ్ అయ్యేది. తర్వాత నాకు సి తర్వాత వచ్చేది ఇప్పుడు సెకండ్ దాంతో. సెకండ్ వర్డ్ కి డి వస్తుందా లేకపోతే ఏ వస్తుందా? పంక్టీలియస్ అంటే కేర్ఫుల్. కేర్ఫుల్ ఎక్కడుంది, ఏలో ఉంది. సో ఆన్సర్ మనకి ఇక్కడే ఉంది. సో సెకండ్ వన్ విల్ గో విత్ ఆప్షన్ ఏ. సో యువర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. రైట్. ఆప్షన్ 2 ఇస్ యువర్ ఆన్సర్. సిఏ కనిపిస్తుంది కదా. ఆబ్వియస్లీ రెండు మిగిలిన వర్డ్స్ ఉన్నాయి, అవి కరెక్ట్ గా ఇన్ లైన్ లోనే వస్తాయి. చూడండి ఒకసారి, మనం ఏంటో మీనింగ్ కూడా చూద్దామండి. డాగ్మాటిక్ అంటే మీనింగ్ ఏంటి? డాగ్మాటిక్ అంటే మీనింగ్ ఏంటో మీరు ఒకసారి సెంటెన్స్ సహా చూడండి ఇక్కడ. రైట్. ఇక్కడ చూడండి, డాగ్మాటిక్ అంటే ఆఫ్ అ పర్సన్ ఆర్ అ గ్రూప్ స్ట్రాంగ్లీ ఎక్స్ప్రెసింగ్ యువర్ బిలీఫ్స్ యాజ్ ఇఫ్ దే వర్ ఫ్యాక్ట్స్. మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటి అంటే ఏదైనా విషయాన్ని, మీరు చెప్పే ఏదో ఒక విషయాన్ని
అది ఫ్యాక్ట్ అవ్వకపోయినా కూడా మీ ఒపీనియన్నే మీరు చెప్పేది ఒక ఫ్యాక్ట్ లాగా మీరు ఒకవేళ చూపించారనుకోండి, అప్పుడు మీరు ఎలాంటి పర్సన్ అవుతారు అంటే డాగ్మాటిక్. అంటే మీరు చెప్పేది అబద్ధమైనా కూడా మీరు దాన్ని ఒక ఫ్యాక్ట్ లాగా చెప్పేస్తూ ఉంటారు. మీరు చెప్పేవన్నీ సిద్ధాంతాలు అనుకోండి, సిద్ధాంతం చేసేస్తుంటారు, సిద్ధాంతంగా మాట్లాడతామండి మనం, ఓకేనా. అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని మనం డాగ్మాటిక్ అనాలి. సో డాగ్మాటిక్ పర్సన్ అంటే ఎవరు అంటే పర్సన్ వాడి బిలీఫ్స్ నే, వాడి నమ్మకాలనే ఫ్యాక్ట్ అని చెప్పేస్తాడు అనమాట. అవి ఫ్యాక్ట్స్ కావు. ఫ్యాక్ట్స్ అంటే అవి అన్ని చోట్ల వర్తించాలి. అతని ఒపీనియన్ అనేది అందరూ విషయంలో సేమ్ ఉండకపోవచ్చు. సో డాగ్మాటిక్ పర్సన్ అంటే ఎవరు? సిద్ధాంతంగా విషయాల్ని మాట్లాడేవాడు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. హీ హ్యాస్ రిటన్ స్టిమ్యులేటింగ్ బట్ డాగ్మాటిక్ బుక్. అంటే మీనింగ్ ఏంటి? అతను రాసిన బుక్ అనేది ఏదైతే బుక్ ఉందో బుక్ స్టిమ్యులేటింగ్ ఉంది, అందరినీ చలింపజేసింది, కానీ అతను చెప్పిన ప్రతి పాయింట్ అనేది అతని ఒపీనియన్ మాత్రమే. అండ్ అతను ఎలాంటి పర్సన్ అంటే డాగ్మాటిక్ పర్సన్, ఓకేనా. సిద్ధాంతంగా రాశాడు, చదవడానికి బాగానే ఉంది, అందరినీ మూవ్ చేసింది, కానీ అవి ఫ్యాక్ట్స్ కావన్నమాట. ఓకే, సో అదనమాట. సో నెక్స్ట్ ఇంకొక వర్డ్ మిగిలిపోయింది. ఫోర్త్ వర్డ్ ఏంటి అంటే రిప్రిహెన్సిబుల్. మనం తర్వాత మ్యాచింగ్ లో చూద్దాం ఎక్కడ ఏ ఆప్షన్ వెళ్తుందో. రిప్రిహెన్సిబుల్ అంటే కరెక్ట్ గా మీకు చెప్పాలి మీనింగ్ ఏంటి అంటే, గైస్ ఇక్కడ ఏం రాశారు చూడండి, డిజర్వింగ్ సెన్షర్ ఆర్ కండమ్నేషన్. ఇక్కడ ఉన్న వర్డ్స్ కూడా మీరు చూసుకోవాలండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? డిజర్వింగ్ సెన్షర్. సెన్షర్ అంటే మీనింగ్ ఏంటి, కండమ్నేషన్ అంటే మీనింగ్ ఏంటి? నిందని మనము తీసుకునేదండి. ఏదైనా తప్పు చేసామనుకోండి, అందరూ మనల్ని ఏం చేస్తారు అంటే మనల్ని నిందిస్తారు, కండెమ్ చేస్తారు. ఏం చేస్తారు? మనల్ని కండెమ్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, కండమ్నేషన్, నిందిస్తారు అనేది మీనింగ్ అనమాట. సో మనం ఆ నిందకి ఒకవేళ నింద రిసీవ్ చేసుకునే పని ఏమైనా చేసామనుకోండి, అప్పుడు మనం ఎలాంటి పర్సన్ అవుతాము అంటే రిప్రిహెన్సిబుల్ పర్సన్ అవుతాం. మీనింగ్ మీకు అర్థమై ఉంటుంది. రిప్రిహెన్సిబుల్ పర్సన్ ఇస్ అ పర్సన్ హూ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్. ఓకే, నౌ రిప్రిహెన్సిబుల్ అంటే మీనింగ్ ఏంటి అంటే తప్పు చేసిన వాడు, ఓకేనా, గిల్టీగా ఫీల్ అవుతాడు అనమాట. సో నిందనీయమైన పని ఏది చేసినా కూడా మనం రిప్రిహెన్సిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, అడల్టరీ ఈజ్ యాజ్ రిప్రిహెన్సిబుల్ ఫర్ అ హస్బెండ్ యాజ్ ఫర్ అ వైఫ్. ఇక్కడ కనిపిస్తుంది మీకు, రైట్. ఒకసారి దీన్ని క్లియర్ చేస్తాం చూడండి. అడల్టరీ ఈజ్ యాజ్ రిప్రిహెన్సిబుల్ అంటే అడల్టరీ అనేది మీనింగ్ ఏంటి? అడల్టరీ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏదైనా మీరు చీట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వైఫ్ ని చీట్ చేసిన ఇల్లీగల్ రిలేషన్షిప్స్ తోటి, లేకపోతే వైఫ్ హస్బెండ్ ని చీట్ చేసిన ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుని, దాన్ని మనం జనరల్లీ ఒక పదంతో చూపిస్తాం ఇంగ్లీష్ లో, దట్ ఈస్ అడల్టరీ, ఓకేనా. అది చేయడం అనేది, అఫైర్స్ పెట్టుకోవడం అనేది అందరికీ నిందనీయమే. ఎవరెవరికి అంటే హస్బెండ్ కి ఎంత నిందనీయమో, ఓకే, ఒక హస్బెండ్ కి ఎంత నిందనీయమో ఒక వైఫ్ కి కూడా అంతే రిప్రిహెన్సిబుల్, అంటే నిందనీయం, ఓకేనా. సో బ్యాడ్ విషయాలు చేస్తే ఎవరైనా మనం నిందించడానికి వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చి మనం తప్పు చేసామనుకోండి, అప్పుడు మనం రిప్రిహెన్సిబుల్ పర్సన్ అవుతాం. ఓకే, సో మీకు క్లియర్ గా చెప్పాలంటే, షార్ట్ గా చెప్పాలంటే, శాంగ్యునరీ అంటే రక్తపాతం రాసుకోవాలి. ఓకే, డాగ్మాటిక్ అంటే సిద్ధాంతంగా చెప్పడం. ఓకే, నెక్స్ట్ రిప్రిహెన్సిబుల్ అంటే మీనింగ్ ఏంటి? నిందనీయమైన అని. ఓకే, ఇంకొకటి ఉంది ఏంటండి, ఇంకో వర్డ్ మిగిలిపోయింది, అది పంక్టీలియస్. పంక్టీలియస్ అంటే మీనింగ్ ఏంటి? కేర్ఫుల్ గా చేయడం అని. ఓకే, సో ఆబ్వియస్లీ ఇప్పుడు చూడండి, డాగ్మాటిక్ కి నాకు దొరికింది ఏది ఆన్సర్ దీంట్లో. డాగ్మాటిక్ ని సిద్ధాంతంగా చెప్పడం, మన పాయింట్ నే మీరు స్ట్రెస్ చేసి చెప్పడం. సో థర్డ్ వన్ దేంతో వెళ్తుంది అంటే డి, ఓకేనా. ఆబ్వియస్లీ రిప్రిహెన్సిబుల్ దేంతో వెళ్ళాలి ఇప్పుడు అంటే వెరీ బ్యాడ్, ఓకేనా, రైట్. ఏదైతే మనం చేస్తామో చెడు పని అది అనమాట. రిప్రిహెన్సిబుల్ నిందనీయమైన పని, నిందని తీసుకున్నాం, బ్యాడ్ విషయం చేస్తాం. సో ఆబ్వియస్లీ సో రిప్రిహెన్సిబుల్ ఈతో వెళ్తుంది. సో ఆన్సర్ మీకు వస్తుంది ఏంటి? 2. సో 2 ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 4. ఓకే, సో ఇలా మీరు ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నంబర్ 5. రైట్, పిక్ అవుట్ ద మోస్ట్ ఎఫెక్టివ్ పేర్ ఆఫ్ వర్డ్స్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్స్ టు మేక్ ది సెంటెన్స్ మీనింగ్ఫుల్లీ కంప్లీట్. మీకు ఏం కనిపిస్తుంది? క్వశ్చన్ 2 blanks కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు. ఆ 2 blanks లో మీరు 2 words ని పెడితే చాలు, ఓకేనా, రైట్. ఇప్పుడు కింద ఆప్షన్స్ ఉన్నాయి, 2 words తీసుకోవాలి మీరు, రైట్. ఒకటి ఇప్పుడు మీరు గ్రామటికల్ గా ఆలోచించాలండి. అక్కడ ఏంటో చూడండి, ఇక్కడ మీకు 2 words కి మధ్యలో ఏం కనిపిస్తుంది? అండ్, రైట్. ఒకసారి చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది? అండ్ కనిపిస్తుంది. అండ్ అనేది ఒక కంజంక్షన్. అండ్ ఎప్పుడైనా కూడా రెండు విషయాల్ని జాయిన్ చేసేటప్పుడు రెండు సేమ్ గా ఉన్న విషయాన్ని జాయిన్ చేస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీకు దీని నుంచి ఏమర్థం కావాలంటే, వెన్ యూ ఆర్ జాయినింగ్ 2 words యూజింగ్ అండ్, దోస్ 2 words మస్ట్ బి లాజికల్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్, రైట్. సో ఆబ్వియస్లీ మీనింగ్స్ అనేవి సేమ్ అయినా ఉండాలి, లేకపోతే ఈ రెండు మీనింగ్స్ అనేవి పాజిటివ్ అయినా ఉండాలి, లేకపోతే నెగిటివ్ అయినా ఉండాలి, బట్ సేమ్ ఉండాలి. ఓకే, సో ఈ రెండు మంచి విషయాల్లో చూపించే పదాలు అవ్వచ్చు, చెడును చూపించే పదాలు అవ్వచ్చు, కానీ రెండు సేమ్ ఉండాలి. పాజిటివ్ నుంచి పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ నుంచి నెగిటివ్. ఇప్పుడు చూద్దాం. ద ప్రిజన్ గార్డ్స్ డిగ్రేడెడ్ దెమ్సెల్వ్స్ విత్ ద డాష్ అండ్ డాష్ ట్రీట్మెంట్ ఆఫ్ ది ప్రిజనర్స్. సెంటెన్స్ ఇచ్చిన వెంటనే దాని మీనింగ్ ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ప్రిజన్ గార్డ్స్ అనే వాళ్ళు ఏం చేశారు? డిగ్రేడెడ్ దెమ్సెల్వ్స్, వాళ్ళని వాళ్ళు డిగ్రేడ్ చేసుకున్నారు. అంటే మీనింగ్ ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు కించపరుచుకున్నారండి, వాళ్ళని వాళ్ళు అవమానపరుచుకున్నారు. డిగ్రేడ్ అంటే
అవమానపరచుకోవడం. వాళ్ళని వాళ్ళు నెగటివ్ ఒక వర్డ్ మాట్లాడుతున్నారు డిగ్రేడ్ అని అంటే మీనింగ్ అంటే వాళ్ళని వాళ్ళు అవమానపరుచుకున్నారంటే వాళ్ళు ఏదో చెడు పనే చేస్తుంటారు. తప్పుడు విషయాలే ఇక్కడ నాకు 2 blanks లో కనిపిస్తాయి. రైట్. సో వాట్ ఆర్ ది వర్డ్స్ దట్ ఆర్ గోనా ఫిట్ ఇన్ దీస్ 2 blanks? అవి కావాలి. సో నెగటివ్ వర్డ్స్ కావాలి, పాజిటివ్ వర్డ్స్ వద్దు. ఎందుకు? సెంటెన్స్ మీనింగ్ ఎలా ఉంది? నెగటివ్ గా ఉంది. వాళ్ళని వాళ్ళు కించపరుచుకున్నారు, అవమానపరుచుకున్నారు, ఏదో తప్పు చేసి. ఆ తప్పు చేసిన వర్డ్స్ ఇక్కడ కావాలి. అవునా? విత్ దేర్ ఏం చూపించారు వాళ్ళు? ప్రిజనర్స్ ని ఎలా ట్రీట్ చేశారు? ఏ విధంగా? చెడు విధంగా. ఏ చెడు విధంగా? కింద కావాలి. చూడండి ఒకసారి. ఆప్షన్ ఏ డిఫరెన్షియల్. బాగుంది. డిఫరెన్షియల్ అంటే మీనింగ్ ఏంటి? డిఫరెన్స్ తో మనం మనుషుల్ని ట్రీట్ చేయడం అని. ఓకేనా? కొంతమంది ఒక క్లాస్ ఆఫ్ పర్సన్స్ నేమో కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చూసుకోవడం, ఇంకొక క్లాస్ ఆఫ్ పర్సన్స్ నేమో తక్కువగా చూసామనుకోండి, మనం డిఫరెన్షియల్ గా ఉన్నామని. ఓకే, డిఫరెన్షియల్ గా మనం ట్రీట్ చేస్తే ప్రిజనర్స్ ని వాళ్ళలోనే మనము భేదాలు చూపిస్తే అది తప్పు అవుతుంది. దీని వల్ల అవ్వచ్చు. నెగటివ్ ఉంది. దాని తర్వాత ఏముంది ఒకసారి చూడండి. ఇది కూడా నాకు నెగటివే కావాలి. ఇక్కడ ఏముంది? రీగల్. రీగల్ అంటే మీనింగ్ ఏంటి అంటే లగ్జరియస్, గ్రాండ్. ఓకే, ఒకవేళ ఒక ప్యాలెస్ ఉందనుకోండి, ఆ ప్యాలెస్ చాలా లగ్జరియస్ ఉందనుకోండి, నేను ఏమనొచ్చు అంటే రీగల్ ప్యాలెస్ అనొచ్చు. రీగల్, ఇట్ ఈస్ రీగల్. సో ఆబ్వియస్లీ రీగల్ అనేది దేన్ని చూపిస్తుంది అంటే గ్రాండ్ అనే మీనింగ్ ఇస్తుంది, బాగా లగ్జరీ. ఇది పాజిటివా నెగటివా? ఇట్స్ అ పాజిటివ్ వర్డ్. ఇక్కడ నెగటివ్, ఇక్కడ పాజిటివ్. అసలు రెండు అనేవి ఇక్కడ మనకి మ్యాచ్ అవ్వవు. ఎందుకంటే మధ్యలో ఇక్కడ ఏముందండి మనకి? వీ హ్యావ్ అండ్. సో రెండు సేమ్ కావాలి. సో ఆబ్వియస్లీ అది మీకు అక్కడ ఫిట్ అవ్వదు. పాజిటివ్ వర్డ్ ఫిట్ అవ్వదు అక్కడ. అవునా? నెక్స్ట్ ఆప్షన్ 2 చూడండి. క్యావన్ అండ్ ఫెంటాబులస్. క్యావన్ అంటే మీనింగ్ ఏంటి? ఫెంటాబులస్ అంటే మీనింగ్ ఏంటి? అది తెలియాలి. క్యావన్ అంటే మీనింగ్ ఏంటి? క్యావన్ అంటే లార్జ్ కేవ్. దీంట్లో కనిపిస్తుంది చూడండి. క్యావన్ లో కేవ్ ఉంది. ఒకసారి చూడండి. క్యావన్ లో ఏముంది మీకు? CAVE. కేవ్ అంటే మీనింగ్ ఏంటన్న? గుహ అనా? సో లార్జ్ గుహని, మీరు పెద్ద గుహని క్యావన్ అని కూడా ఇంగ్లీష్ లో పిలుస్తారు. సో పెద్ద గుహ అనుకోండి. క్యావర్న్ అంటే ఇట్స్ అ లార్జ్ కేవ్, అంతే. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక వర్డ్ ఏముంది? ఫెంటాబులస్. ఓకే, ఇప్పుడు మీకు విషయం చెప్తాను చూడండి. ఫెంటాబులస్ అనేది పాజిటివ్ వర్డ్, నెగిటివ్ వర్డ్? ఇది 100% పాజిటివ్ వర్డ్. ఫెంటాబులస్. మీకు తెలుసు ఫెంటాస్టిక్ లేకపోతే ఫ్యాబులస్ అంటే రెండు బాగుంది, చాలా బాగుందని చెప్పడానికి వాడతాం. రైట్. నౌ ఫెంటాస్టిక్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. రైట్. ఫెంటాబులస్ అన్నా కూడా ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఇప్పుడు ఫెంటాస్టిక్ కి ఫ్యాబులస్ అనే ఇంకో వర్డ్ కి జాయిన్ చేస్తే వచ్చిన వర్డ్ ఏంటి అంటే మింగిల్ అయ్యాక ఫెంటాబులస్. ఇలా వస్తాయండి పదాలు. ఫెంటాస్టిక్ ఫ్యాబులస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుద్ది అంటే ఫ్యాబులస్. ఫెంటాస్టిక్ ఫ్యాబులస్ ఏమవుతుంది? ఫెంటాబులస్. సో అలా ఫామ్ అయింది అనమాట. పాజిటివ్ వర్డ్ మనకి ఇప్పుడు అవసరం లేదు. సో సింపుల్ గా మీకు విషయం చెప్పాలంటే ఒక పెద్ద గుహకి అండ్ ఫెంటాస్టిక్ గా ఉండడానికి ఎక్కడ సంబంధం లేదు. అండ్ ఇవి నెగిటివ్ ఎనివే కాదు. సో అది ఆన్సర్ అవ్వట్లేదు. సరప్టీషియస్ ఓవర్ట్ అనేది ఆన్సర్ అవుతుందా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సరప్టీషియస్? గైస్ మీనింగ్స్ అన్ని మీరు రాస్తుండాలి. సరప్టీషియస్ అంటే మీనింగ్ ఏంటి అంటే సీక్రెట్ గా. మీనింగ్ ఏంటి? సీక్రెట్ గా. సరప్టీషియస్ అంటే మీనింగ్ ఏంటి అంటే దేన్నైనా మనము కన్సీల్ చేస్తాం, దాచుకుంటూ ఉంటాం. దేన్నైతే మనము దాచి చూపిస్తామో, ఎవరికి చూపించకుండా దాచి పెడతామో అప్పుడు మనం ఏం చేస్తామంటే సరప్టీషియస్ గా ఉన్నట్టు. ఓకే, సరప్టీషియస్ అంటే మీనింగ్ ఏంటి అంటే సీక్రెట్ గా దాచిపెట్టి ఉంచడం అని. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓవర్ట్? ఓవర్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఓపెన్ గా అందరికీ ఉన్నట్టు చూపించడం. అసలు సేమ్ మీనింగ్ కావు. ఒకటేమో సీక్రెట్, ఇంకొకటేమో ఓపెన్ గా చెప్పడం అంటే ఈ రెండు సేమ్ వర్డ్స్ కావు అంటే ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందా? నో, ఇది కూడా వచ్చే ఛాన్స్ లేదు. ఇలా మీరు లాజికల్ గా ఆన్సర్ ని డిరైవ్ చేయాలి. చూడండి, మీకు నేను ఆన్సర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వర్డ్ కి మీనింగ్ కూడా చెప్తున్నాను కాబట్టి నాకు ఇంతసేపు పడుతుంది. అవునా? అది మీకు చెప్పకుండా నేను ఆన్సర్ చేయాలంటే నేను విత్ ఇన్ సెకండ్స్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళగలను. అవునా? ప్రొవైడెడ్ ఐ నో ది మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్. మీనింగ్స్ అనేవి మనకి తెలిసి ఉండాలి, అంతే. అవునా? ఓకే, రైట్. ఒక్క ఆప్షన్ మిగిలిపోయింది. ఇప్పుడు అదే ఆప్షన్ ఆన్సర్ అవ్వాలి. అదేంటి అంటే ఆప్షన్ నెంబర్ 4. అదేంటి ఒకసారి చూడండి. ఇన్హ్యూమేన్ అండ్ ఇగ్నోమినియస్. ఓకే, చూడండి. ఇన్హ్యూమేన్ అంటే ఏంటి? ఇగ్నోమినియస్ అంటే ఏంటి? గైస్, the prison guards degraded themselves with the inhumane and ignominious treatment of the prisoners. అంటే ప్రిజనర్స్ ని, జైల్లో ఉండే ఖైదీల్ని, ప్రిజన్ లో ఉండే గార్డ్స్ ఎవరైతే పోలీసులు ఉన్నారో, ఆ జైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా దయ లేకుండా ఇన్హ్యూమేన్ గా వాళ్ళని ట్రీట్ చేశారు. అంటే ప్రాపర్ అమ్యూనిటీస్ ఇవ్వలేదు, ప్రాపర్ గా మనుషుల్లా ట్రీట్ చేయలేదు. ఇన్హ్యూమేన్ అంటే మానవత్వం కూడా లేకుండా ఉండడం. ఇక్కడ చూడండి, హ్యూమేన్ కనిపిస్తుందా? హ్యూమేన్ అంటే మీనింగ్ ఏంటి అంటే మానవత్వంతో ఉండడం. ఇన్హ్యూమేన్ అంటే మానవత్వం లేకుండా ఉండడం అంటే మీనింగ్ క్రూవల్ గా బిహేవ్ చేశారు, చాలా కొట్టారు, టార్చర్ చేశారు, మనుషులా ట్రీట్ చేయలేదు. ఓకే, సో అలా చేయడం వల్ల వాళ్ళకి ఏమొచ్చింది? అవమానం వచ్చింది, డిగ్రేడ్ అయిపోయారు వాళ్ళు. అవునా కదా? రైట్, అదొకటైంది. ఇంకొకటి ఏమైంది? ఇగ్నోమినియస్. కైండ్ ఆఫ్ నెగటివ్ వర్డే. ఇగ్నోమినియస్ అంటే మీనింగ్ ఏంటి అంటే నీచమైన ట్రీట్మెంట్ అని.
ఎవరినైనా మనం నీచంగా చూస్తున్నాం అనుకోండి, తక్కువ మనుషులు చూస్తున్నాం అనుకోండి, నీచంగా పురుగుల్లా చూస్తున్నాం అనుకోండి, అక్కడ మనం వాడొచ్చు ఏంటి అంటే ఇగ్నోమినియస్. ఓకే, అ బ్యాడ్ వే ఆఫ్ ట్రీటింగ్ పీపుల్. ఓకే, సింపుల్. సో ఇన్హ్యూమన్ అండ్ ఇగ్నోమినియస్ ఆర్ బోత్ డెఫినెట్లీ నెగటివ్ వర్డ్స్ అండ్ డెఫినెట్లీ ద సెంటెన్స్ is also negative. So option 4 will be the answer for question number 5. This is how we answer questions, guys. Okay, so let's move to next question number 6. ఓకే, ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి ఒకసారి మీ అందరికి. మళ్ళీ ఒక కాలం కనిపిస్తుంది ABCD, ఇక్కడ 1 2 3 4. నౌ గైస్ అగైన్ యూ ఆర్ గోయింగ్ టు మ్యాచ్. మళ్ళీ ఏం చేయాలి, మీరు మ్యాచింగ్ చేయాలి, రైట్? మీనింగ్స్ కి మ్యాచ్ చేస్తే సరిపోతుంది అంతే. ఇక్కడున్న సెంటెన్స్ అనేది ఇక్కడున్న పదాల్లో దేనికి మీనింగ్ అవుతుంది, ఇక్కడున్న ఏ సెంటెన్స్ ఇక్కడున్న ఏ పదాల్లో మీనింగ్ అవుతుంది. ఓకేనా, రైట్? ఇక్కడున్న ఏ పదానికి ఏది మీనింగ్ అవ్వాలంత సింపుల్. మ్యాచింగ్ చూడండి ఒకసారి. సో గైస్ ఫస్ట్ ఏం చెప్తుంది, అ ప్లేస్ ఇన్ అ లార్జ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది కేర్ ఆఫ్ దోస్ హూ ఆర్ ఇల్. మీనింగ్ ఏంటి, ఒక లార్జ్ ఇన్స్టిట్యూషన్ లో ఇల్ గా ఉన్న పర్సన్స్ అంటే ఎవరైతే హెల్దీగా ఉంటారో అన్హెల్దీగా ఉంటారో ఆ పర్సన్స్ కి సపరేట్ గా కేర్ తీసుకునే ప్లేస్ ని ఏమంటారు? ఇన్స్టిట్యూషన్ లో సపరేట్ గా వాళ్ళకు ప్లేస్ ఇచ్చి వాళ్ళని ఒక దగ్గర పెట్టేసి హెల్త్ బాగాలేని వాళ్ళని ట్రీట్ చేయాలి. ఓకేనా, అలాంటి ప్లేస్ ఏదవుతుంది? ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ లో అవుట్ ఆఫ్ దీస్ 4 ఆప్షన్స్ ద రైట్ వర్డ్ టు పిక్ ఈస్ ఇన్ఫర్మరీ. ఇన్ఫర్మరీ, దీని మీనింగ్ డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇన్ఫర్మరీ అంటే ఒక ఇన్స్టిట్యూషన్ లో ఎక్కడైతే మీకు లార్జ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారో ఆ పర్సన్స్ లో ఎవరికైతే హెల్త్ ప్రాబ్లం వస్తుందో ఆ హెల్త్ ప్రాబ్లం వచ్చిన పర్సన్స్ ని మీరు ఒక సపరేట్ ప్లేస్ లోకి లొకేట్ చేస్తారు. ఎందుకంటే వేరే వాళ్ళకి ఆ హెల్త్ ఇన్ఫెక్షన్ అనేది రావద్దు కాబట్టి. ఓకే, ఫీవర్స్ వచ్చినా లేకపోతే ఏదైనా ఫ్లూ వచ్చింది, కోల్డ్ వచ్చింది, అలాగా, రైట్? వాళ్ళందరినీ తీసుకొచ్చి మనం ఎక్కడ పెడతాము అంటే ఇన్ఫర్మరీలో పెడతాం. ఓకే, సో ఏతో వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే 2. ఏతో కావాలి నాకు మ్యాచింగ్ 2. ఏ ప్లేస్ లో 2 ఎన్నిట్లో ఉంది? నంబర్ 1 అనేది ఆన్సర్ అవ్వచ్చు, లేకపోతే నంబర్ 4. సో నాకు డైరెక్ట్లీ అర్థమైంది సెకండ్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ అనేవి ఆన్సర్ అవ్వట్లేదు. ఇలా ఎలిమినేషన్ చేయాలి, రైట్? మనకి ఇప్పుడు ఇన్ని వర్డ్స్ ఇచ్చారు, ఇన్ని మీనింగ్స్ ఇచ్చారు, ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉందంటే నో, నాట్ అట్ ఆల్ గైస్. అట్లీస్ట్ బై నోయింగ్ 2 words in these given combinations you can grab the answer easy, guys. రెండు చాలు నాన్న కరెక్ట్ గా. ఓకే, రైట్. ఎనీవే గైస్, ఇంకోటి చూద్దాం. a line of descent traced continuously from an ancestor. గైస్ ancestor అంటే మీనింగ్ ఏంటి ఒకసారి ఇక్కడ అబ్జర్వ్. లాస్ట్ లో కనిపిస్తుంది. ancestor అంటే మీనింగ్ ఏంటంటే పూర్వీకులు. మన పూర్వీకులు అంటే మీనింగ్ ఏంటి? మన జనరేషన్ కంటే వెనక ఉన్నవాళ్ళు, మన ఫాదర్స్, లేకపోతే ఇంకా 4 ఫాదర్స్, తాతలు, ముత్తాతలు, వాళ్ళందరినీ ఏమంటాం అంటే యాన్సెస్టర్స్. ఓకే, అంటే మీనింగ్ ఏంటి చూడండి, అ లైన్ ఆఫ్ డిసెంట్ ట్రేస్డ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ అవర్ యాన్సెస్టర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా ముత్తాత దగ్గర నుంచి తీసుకుని అనుకోండి, అక్కడ నుంచి నా వరకు ఒక లైన్ ఆఫ్ డిసెంట్ నేను తీసుకుని వస్తే మా అందరికి ఒక కనెక్షన్ ఉంటుంది, ఒకటే ఫ్యామిలీ కదా, రైట్? ఎలా కనెక్షన్ ఉంటుంది అంటే జెనెటికల్ గా కనెక్షన్ ఉంటుంది, రైట్? జీన్స్ సేమ్ ఉంటాయి, మావి అంటాం కదా నా జనరల్ గా. జెనెటిక్స్ సేమ్ ఉంటుంది, DNA అంటాం, అవునా కదా, రైట్? ఆ జెనెటికల్ గా సేమ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ లైన్ ఆఫ్ డిసెంట్, ఇలా మనము ఉన్న కనెక్షన్ గురించి మాట్లాడితే, నా నుంచి నా ముత్తాత వరకు ఉన్న కనెక్షన్ గురించి మాట్లాడితే దాన్ని అలాంటి స్టడీని ఏమంటారు అంటే జీనియాలజీ. పర్సన్స్ కి మధ్యలో ఉండే మీరు క్యారెక్టర్స్ లో ఉండే ఏవైతే కామన్ థింగ్స్ ఉన్నాయో వాటి గురించి స్టడీ చేస్తారు. ఓకే, అదేంటి అంటే జీనియాలజీ. దేని వల్ల అవుతుంది? జీన్స్ వల్ల, జెనెటిక్స్ వల్ల, DNA. ఎసను, రైట్? జీనియాలజీ అనేది బీతో అవ్వాలి. బీతో కావాల్సింది నాకు 3. బీతో కావాల్సింది 3 రెండిట్లో ఉందా? ఎస్ గైస్, రెండిట్లో ఉంది. ఇప్పుడు చూడండి, ఇంకొక ఆప్షన్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి నాకు ఆన్సర్ వస్తుంది. ద ఆర్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ ఆర్ పర్స్యూసివ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్. దీనికైనా ఆన్సర్ కావాలి. అదర్వైజ్ అ పర్సన్ హూ డ్రాస్ ఆర్ ప్రొడ్యూసెస్ మ్యాప్స్. కనిపిస్తుందా? దీనికైనా ఆన్సర్ కావాలి. ఓకే, మీకు చెప్తాను డైరెక్ట్లీ. ద ఆర్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ ఆర్ పర్స్యూసివ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్. ఎవరైతే పబ్లిక్ స్పీకింగ్స్ ని ఎక్సలెంట్ గా డెలివర్ చేస్తారో, ఎవరైతే మాట్లాడడం చాలా వాక్చాతుర్యంతో మాట్లాడతారో, ఎవరైతే బాగా మాట్లాడతారో అలాంటి పర్సన్స్ ని ఏమంటాం అంటే మనం రెటోరిక్. ఓకే, అలాంటి పర్సన్స్ అనొచ్చు. వాళ్ళు మాట్లాడే తీరుని కూడా రెటోరిక్ అంటాం. ఓకేనా, రెటోరిక్. ఒకవేళ నేను ఏదైనా స్పీచ్ జరిగింది, రెటోరిక్ స్పీచ్ ఇచ్చాడు అన్నాను అనుకోండి, మీనింగ్ ఏంటి అంటే అవుట్ స్టాండింగ్ స్పీచ్. ఓకే, వాక్చాతుర్యం చాలా ఉన్నట్టు పర్సన్ కి. సో రెటోరిక్ అనే దానికి మీనింగ్ ఏంటి అంటే ద ఆర్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ స్పీకింగ్, పర్స్యూసివ్ స్పీకింగ్. నేను ఏమైనా చేయించాలంటే వాడుతున్న మాటలు చెప్పి చేయించగలను అనమాట, అలాగా. సో రెటోరిక్, రైట్? అ పర్సన్ హూ డ్రాస్ ఆర్ ప్రొడ్యూసెస్ మ్యాప్స్. మ్యాప్స్ డ్రా చేసే పర్సన్ అంటే ఎవరు? అది కావాలి. మ్యాప్స్ డ్రా చేసే పర్సన్ ని మనం ఏమంటాము అంటే కార్టోగ్రాఫర్ అంటాం. ఏమంటాం? కార్టోగ్రాఫర్. ఇక్కడ డిస్కస్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని తీసుకోండి, వాటన్నిటిలో రిపీటెడ్ గా కనిపించినవి. ఒకటి మీ అందరికి నేను చెప్పాలనుకుంటున్నాను, ఇవేవో మీకు ర్యాండమ్ గా కనిపించే వర్డ్స్ కాదు.
ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో నేను అబ్జర్వ్ చేసి నా ఎక్స్పీరియన్స్తో నేను టీచ్ చేసిన వర్డ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి, రైట్? ఈ వర్డ్స్ అన్ని ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ నుంచి మీరు తీసుకుంటే కనిపిస్తాయి. నాట్ ఓన్లీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, మీరు చేయాల్సింది ఏంటి అంటే వేరే ఎగ్జామ్స్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చదవాల్సి ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్స్, హై ఎండ్ ఎగ్జామ్స్ చదవాలండి. బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, లేకపోతే ఎస్ఎస్సి. దాని నుంచి చూసుకుంటే చూడండి, ఇక్కడ కార్టోగ్రాఫర్ అనే వర్డ్ మెనీ టైమ్స్ ఎగ్జామ్లో మాకు కనిపించింది అనమాట. కార్టోగ్రాఫర్కి మీనింగ్ ఏమొస్తుంది అంటే మ్యాప్స్ని డ్రా చేసే పర్సన్. ఎవరైతే మ్యాప్స్ ని డ్రా చేస్తారో ఆర్ట్ ఉంటుందో వాళ్ళని ఎవరిని ఏమంటాం అంటే కార్టోగ్రాఫర్స్. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏమవుతుంది అంటే చూడండి, థర్డ్ సితో నాకు కావాల్సింది ఏంటి అంటే రెటోరిక్, అంటే సితో కావాలి 4. ఆప్షన్ ఎక్కడ ఉంది? ఏ. నాట్ ఏ, 1 అనమాట ఆన్సర్ మంది, అవునా కదా? ఇక మనకి మిగిలిన ఆన్సర్ ఏది కాదు అంటే నంబర్ 4 ఇస్ నాట్ ది ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, సో ఇలా ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 7. చూస్ ది రైట్ మ్యాచింగ్ ఆఫ్ ది సినానిమ్స్ టు ది 4 వర్డ్స్ గివెన్ బిలో. ఓకే, arbiter, blithe, flail and zeal. What are the meanings of these words? See, new words అన్నా కదా. ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసినా అన్ని వర్డ్స్ మీద బేస్ అయినట్టు మీకు అనిపిస్తుంది, అవునా? చూద్దామండి మొత్తం లాస్ట్ వరకు చూసి పేపర్, ఆ తర్వాత మనం లాస్ట్లో అనాలిసిస్ చేద్దాం. వొకాబులరీ ఎంతవరకు ఇంపార్టెంట్, గ్రామర్ ఎంతవరకు ఇంపార్టెంట్ చేద్దాం. ఓకే, రైట్. ఆర్బిటర్ అంటే మీనింగ్ ఏంటి? ఆర్బిటర్ అంటే కరెక్ట్ చెప్పాలంటే అంపైర్. గైస్, యూ కెన్ సింప్లీ సే అ పర్సన్ హూ కంట్రోల్స్ ది సిచ్యువేషన్ ఈస్ జనరల్లీ నోన్ యాజ్ ఆర్బిటర్. నాట్ మ్యానిపులేటర్, కంట్రోల్ చేయాలండి విషయాల్ని, ఓకేనా? మీడియేటర్ అనుకోవచ్చు సింపుల్ గా. మీడియేటర్ లేకపోతే కంట్రోలర్ అనే మీనింగ్ రావాలి. సో ఆబ్వియస్లీ నంబర్ 1 గోస్ విత్ సి. నంబర్ 1 goes with what? C. So I can say number 1 is matching with C. So I want option starting with C. Okay, there are 2 options. Answer can either be 3 or 4. ఆన్సర్ అనేది 3, 4 లోనే ఉంది. నెక్స్ట్ ఏంటో చూడండి, తర్వాత చూడండి ఒకసారి మీరు ఆప్షన్స్ ఒకవేళ చెక్ చేసుకుంటే సెకండ్ దానికి ఆన్సర్ ఏనే అవ్వాలి. అర్థమైపోయింది మీ అందరికి? సెకండ్ దాంతో బ్లైత్ మీకు మీనింగ్ తెలియకపోయినా కూడా దాని మీనింగ్ ఏమొస్తుంది అంటే అన్కన్సర్న్డ్. ఇలా లాజికల్ గా ఆన్సర్ చేయాలండి, ఓకేనా? దట్ ఈస్ ది స్మార్ట్ వే ఆఫ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్. బ్లైత్ అంటే మీనింగ్ ఏంటి అంటే కేర్లెస్. బ్లైత్ అంటే మీనింగ్ ఏంటి? కేర్లెస్. లైఫ్ ని ఒకవేళ మీకు ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు అనుకోండి, కేర్లెస్ గా ఉల్లాసంగా బతికేస్తున్నారు, ఓకేనా? బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి, మీరు మీనింగ్స్ రాసుకోవాలండి తెలుగులో కూడా. ఓకే, ఉల్లాసంగా బతికేస్తున్నారు అనుకోండి, కేర్లెస్ గా బతికేస్తున్నారు. కన్సర్న్ లేకుండా అన్కన్సర్న్ గా ఉన్నారనుకోండి, దాన్ని మనం ఏమంటాం అంటే బ్లైత్. ఏమంటాం? బ్లైత్. అడ్జెక్టివ్ బ్లైత్ పర్సన్ అనమాట. ఓకే, ఓకే. ఫ్లెయిల్ అంటే మీనింగ్ ఏంటి గైస్? దీని ఆన్సర్ చెప్పారా? ఇక్కడ మీకు ఆప్షన్ కి ఆన్సర్ దొరకవచ్చు, ఓకేనా? నంబర్ 3 నంబర్ 4, లేకపోతే 4th వర్డ్ కి ఆన్సర్ తెలిసినా కూడా మీకు ఆన్సర్ దొరికేస్తుంది. ఓకే, సో గైస్, జీల్ అనేది అందరికీ తెలుసు అండి. ఇక్కడ 4th ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, 4th వర్డ్ జీల్. జీల్ అంటే ఎంతూజియాజం, ప్యాషన్. జీల్ అంటే ఏంటంటే ప్యాషన్. అరే నీ జీల్ ఏంట్రా, నీ ప్యాషన్ ఏంట్రా అంటే పోలీస్ జాబ్. ఏమంటారు మీరు? పోలీస్ జాబ్. ఓకే, ఏదైనా యాక్టివ్ గా ఉండే ఇష్యూస్ చెప్పాలన్నా, ఎనర్జీ, ఎంతూజియాజం గురించి చెప్పాలంటే మనం జీల్ అని మాట్లాడతాం. ఓకే, ఫుల్ ఆఫ్ జీల్ అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ అలా అనమాట. సో ఇక్కడ మనకి జీల్ కి మ్యాచ్ అయ్యే వర్డ్ ఏం కనిపిస్తుంది అంటే ఫర్వర్. ఏం కనిపిస్తుంది మీకు? ఫర్వర్. ఓకే, ఆ ఫర్వర్ అన్న జీల్ అన్న మీనింగ్ సేమ్ అండి, ఓకేనా? ఫర్వర్ అన్న ప్యాషన్, ఎంతూజియాజం అని. సో నంబర్ 4 కి డి వస్తుంది. సో ఆన్సర్ ఇక్కడ మీకు అవ్వాల్సింది ఏంటి అంటే నంబర్ 4. ఆన్సర్ ఏమవుతుంది మీకు? నంబర్ 4. ఓకే, CABD. సో ఫ్లెయిల్ కి ఆన్సర్ మిగిలిన ఒక ఆప్షన్ అవుతుంది, అదేంటి? థ్రాష్. గైస్, ఫ్లెయిల్ అంటే మీనింగ్ ఏంటి అంటే కొట్టడం, ఎవరైనా బీట్ చేయడం. సో గైస్ ఫ్లెయిల్ సింప్లీ మీన్స్ టు బీట్ సంబడి ఆర్ టు థ్రాష్ సంబడి. థ్రాష్ అన్న కూడా మీనింగ్ కొట్టడమే. THRASH. మెయింటైన్ చేయండి నోట్స్ ప్యారల్ గా. ఓకే, సో ఇలా మనం ఆన్సర్ చేయొచ్చు చాలా స్మార్ట్ గా. ఓకే, రైట్. చూడండి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా రాసాను బ్లైత్ కోసం. చూడండి, హీ వాస్ బ్లైత్ అబౌట్ ద రిస్క్ టు హిస్ హెల్త్. అంటే మీనింగ్ అతని హెల్త్ కి వచ్చే రిస్క్స్ గురించి అతను అంత కేర్ఫుల్ గా లేడు, అన్కన్సర్న్ గా ఉన్నాడని చెప్పేసి, రైట్? ఓకే, లెట్ us move to question number 8. సో వాట్ ఆర్ వి సపోజ్ టు డూ ఇన్ దిస్ క్వశ్చన్ నెంబర్ 8. ఏం చేయాలి అంటే సింపుల్, మీరు చేయాల్సింది ఏం లేదమ్మా. ఇప్పుడు మీరు చేయాల్సింది చూడండి, నేను ఫాలోయింగ్ క్వశ్చన్స్, 4 వర్డ్స్ ఉన్నాయి మీ దగ్గర. ఈ 4 words లో మీరు చేయాల్సింది ఫైండ్ ది వర్డ్స్ which are nearly the same or opposite. మీకు కనిపిస్తుందా? క్వశ్చన్ నెంబర్ 2 ఎలా ఆన్సర్ చేస్తాం? we are going to answer question number 8 in this similar fashion. మీనింగ్ సెకండ్ క్వశ్చన్ ఎలా చేసాం? ఒక 4 words ఉంటే దాంట్లో 2 సేమ్ మీనింగ్ ఉన్నవైనా చూడాలి, లేకపోతే 2 ఆపోజిట్ ఉన్నవైనా చూడాలి. రిలేషన్ చూడండి, దీంట్లో సేమ్ మీనింగ్ అయినా ఆపోజిట్ మీనింగ్ అయినా ఉన్న 2 words ఏవి చూడాలి. ఓకే, సో ఇలా మనం మీనింగ్ చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, షాంబల్స్. ఫస్ట్ వర్డ్ మీనింగ్ ఏంటో చూడాలి.
ఫ్లెక్సిబుల్ అంటే అందరికి తెలిసిందే, దిస్ ఇస్ వెరీ ఈజీ వర్డ్ రైట్. ఓకే, ఇలాంటి ఈజీ వర్డ్స్ వస్తే ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చండి. ఫ్లెక్సిబుల్. నెక్స్ట్ పీరియాడిక్ అనేది కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మే నో వాట్ పీరియాడిక్ ఇస్ రైట్. పీరియాడిక్ థింగ్స్ అంటే ఏవైనా కూడా టైం కి అనుగుణంగా జరుగుతుంటాయి, క్రమానుగుణంగా అని తెలుగులో అంటాం మనం. ఓకేనా, రైట్. అకార్డింగ్ టు టైం, అకార్డింగ్ టు పర్టికులర్ టైం ఇంటర్వల్ గ్యాప్ అనేది సేమ్ ఉంటాయి, అలాంటి వాటిని ఏమంటాం పీరియాడిక్. ఓకే, రైట్. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ ఇస్ ఆర్గనైజ్డ్. ఓకే గైస్, నా దీంట్లో మనకి సినానిమ్స్ ఆర్ యాంటనిమ్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి. ఫ్లెక్సిబుల్ కి పీరియాడిక్ కి మన సంబంధం ఉందా చూడండి, తెలిసింది చూడండి. ఫస్ట్ ఫ్లెక్సిబుల్ అంటే ఏంటంటే మీరు ఏదైనా పనిని మీరు ఏదైతే రిక్వైర్డ్ టైంలో చెప్పామో ఆ రిక్వైర్డ్ టైంలో చేయాల్సిన అవసరం లేదు. ఫ్లెక్సిబుల్ అంటే ఏ టైంలో మీరు చేసుకోవచ్చు, ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ అంటే మీరు ఏమైనా చేయొచ్చు అనమాట, స్ట్రిక్ట్నెస్ ఉండదు అన్న కదా, లూజ్ గా ఉంటుంది, ఏమైనా చేయొచ్చు అనమాట. సో ఫ్లెక్సిబిలిటీకి మీకు పీరియాడిక్ కి ఏమైనా సంబంధం ఉందా? పీరియాడిక్ అంటే మీనింగ్ ఏంటి అంటే పీరియాడిక్ క్రమానుగుణంగా జరుగుతుండాలి. ఇప్పుడు జరిగిందంటే 1 hour తర్వాత మళ్ళీ జరగాలి, 1 hour తర్వాత మళ్ళీ జరగాలి. ఇలా జరిగే విషయాలు ఏమంటే పీరియాడికల్లీ అవుతున్నాయని చెప్తాం అన్న కదా, రైట్. ఇంకా సెట్ సేమ్ టైం ఇంటర్వల్ అనేది గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. ఆబ్వియస్లీ దెర్ ఇస్ నో డిఫరెన్స్, దెర్ ఇస్ నో టైమ్, దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ఆప్షన్ సి పీరియాడిక్ అండ్ ఆప్షన్ బి ఫ్లెక్సిబుల్. సో రెండింటికి అసలు కనెక్షన్ లేదు. ఫస్ట్ వర్డ్ ఏముంది చూడండి, షాంబుల్ అంటే మీనింగ్ ఏంటి అంటే, షాంబుల్ అంటే గైస్ డిస్ఆర్గనైజ్డ్ అని మీనింగ్ ఇస్తుంది. ఓకేనా, మీనింగ్ ఏంటి అంటే షాంబల్స్ అనేది ఆల్వేస్ ఒక స్టేట్ ని చూపిస్తుంది. ఆ స్టేట్ ఎలా ఉంటుంది అంటే చిందరవందరగా ఉంటుంది. ఏదైనా స్టేట్ మీకు ఏదైనా మనుషుల గురించి మాట్లాడినా ఏదైనా విషయం గురించి మాట్లాడినా మీరు షాంబల్స్ అన్నారనుకోండి, షాంబల్స్ అనేది అక్కడ చిందరవందరగా ఉండే నిత్యం చూపిస్తుంది. ఆర్గనైజ్డ్ గా లేదు, పర్టికులర్ మేనర్ లో విషయాలు జరగట్లేదు, ఆర్గనైజ్డ్ గా లేదు, పిచ్చిగా జరుగుతున్నాయని చెప్పేసి. సో షాంబుల్స్ అంటే డిస్ఆర్గనైజ్డ్, దీని మీనింగ్ డిస్ఆర్గనైజ్డ్. ఇంకొక ఆప్షన్ మనకు ఉంది డి, అదేంటి ఆర్గనైజ్డ్. డిస్ఆర్గనైజ్డ్ అండ్ ఆర్గనైజ్డ్ అనేవి యాంటోనిమ్స్ అవుతాయి. అంటే ఆ రెండింటికి కనెక్షన్ ఉంది. సో ఏ డి అనేది యాంటోనిమ్ కనెక్షన్ పెయిర్ అన్నమాట. సో ఆన్సర్ మనకి ఏమవ్వాలి అంటే 2. వేరే పదాలకి సంబంధం లేదు. ఓకేనా, ఒక ఏకి డికి మాత్రం స్ట్రాంగ్ యాంటోనిమ్ కనెక్షన్ ఉంది. ఓకేనా, సేమ్ మీనింగ్ కాదు, ఆపోజిట్ మీనింగ్. సో ఎనీవే నాకు అవే కావాలి రైట్. సో ఆన్సర్ మనకి 8th క్వశ్చన్ కి 2 రైట్. 2 ఇస్ ది ఆన్సర్. ఇలా మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి రైట్. ఇప్పుడు చూడండి 9th క్వశ్చన్, ఇది క్వశ్చన్ కాదండి, 9th క్వశ్చన్ కి జస్ట్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. ఇంత పెద్దగా ఉంది అనా, ఇంత పెద్దగా ఉంటే స్టూడెంట్స్ చాలా మంది భయపడిపోయారు అసలు ఏంటి ఇదంతా అని. గైస్ మనం క్వశ్చన్ నెంబర్ 3 చేసాం చూడండి, సేమ్ అలానే మీరు క్వశ్చన్ నెంబర్ 9 కూడా చేయాలి. ఓకేనా, బట్ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది, అది అతను అక్కడ రాసి చూపించాడు, అది ఏంటి నేను చెప్తాను చూడండి. ఇదంతా మీరు చదవాలి, చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి S1 కనిపిస్తుందా? ఎస్, ఎవ్రీవన్ కెన్ సీ S1 అండ్ ఎవ్రీవన్ కెన్ ఆల్సో సీ S6. ఇప్పుడు చూడండి మీ దగ్గర సెంటెన్సెస్ ఉన్నాయి P, Q, R, S. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 3లో ఏం చేసాం, ABCDE 5 సెంటెన్సెస్ ఉంటే వాటిని ప్రాపర్ ఆర్డర్ లో అరేంజ్ చేసి ఒక ఆన్సర్ తీసుకున్నాం 3. అవునా కదమ్మా? అలానే మీరు చేయాలి దీంట్లో కూడా. చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే మీరు ఇప్పుడు చేసే దాంట్లో అరేంజ్మెంట్ అనేది ఓన్లీ మీరు దేనికి చేస్తారు అంటే P, Q, R, S కే చేస్తారు. S1 కి చేయరు, S6 కి చేయరు. ఎందుకు అంటే S1 అనేది సెంటెన్స్, ఆ సెంటెన్స్ అనేది స్టార్టింగ్ సెంటెన్స్ అంటాం, స్టార్టర్ అంటాం. పారాగ్రాఫ్ అనేది దాంతోనే స్టార్ట్ అవ్వాలి. అతను మీకు హింట్ ఇస్తున్నాడు, సెంటెన్స్ 1 S1 తోనే మీరు పారాగ్రాఫ్ స్టార్ట్ చేయండి. ఓకే, అండ్ ఇంకొక హింట్ ఏంటి అంటే సెంటెన్స్ 6, ఈ సెంటెన్స్ 6 అనేది మీరు చేసే ప్యాసేజ్ అవుతుందో దాంట్లో వచ్చే లాస్ట్ సెంటెన్స్. వాడు ఫస్ట్ సెంటెన్స్ ఇచ్చాడు, లాస్ట్ సెంటెన్స్ కూడా మీకు ఇచ్చాడు, S1 అండ్ S6. ఓకే, ఈ మధ్యలో ఉండే పారాగ్రాఫ్ ఏవైతే సెంటెన్సెస్ నడవాలో ఆ సెంటెన్సెస్ అనేవి మీకు దేంట్లో ఉన్నాయి అంటే P, Q, R, S. లాస్ట్ లో S6 రావాలి. సో ఇప్పుడు మీరు PQRS కి ఒక ప్రాపర్ ఆర్డర్ ఇవ్వాలి. ఓకేనా, సో ఫస్ట్ మీకు ఒక హింట్ ఇచ్చాడు కదా, ఆ హింట్ ఏంటో చదివేసేయండి. ఓకేనా, ఆ తర్వాత లాస్ట్ సెంటెన్స్ కూడా చదివేసేయండి. ఆ తర్వాత మిడిల్ లో ఉన్న ప్రతి ఒక్క సెంటెన్స్ ని కూడా చదివేసేయాలి. అలా మనం అంతా చదివాక S1 తర్వాత నెక్స్ట్ వచ్చే సెంటెన్స్ ఏంటి, దాని తర్వాత వచ్చే సెంటెన్స్ ఏంటి, ఆ తర్వాత ఏం రావాలి, ఆ తర్వాత లాస్ట్ లో S6 రావాలి. ఓకేనా, రైట్, అది చెప్దాం. సో ఒకసారి అంతా చదివేసేయండి. రైట్, ఇప్పుడు చూద్దాం. 1 key prevention is making personnel throughout the organization aware of fraud risk management. సో దేని గురించి మాట్లాడతాడంటే ఈ మొత్తం పారాగ్రాఫ్ లో అంటే ఇన్ దిస్ హోల్ పారాగ్రాఫ్ ది ఆథర్ ఇస్ గోనా టాక్ అబౌట్ ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. అంటే మీనింగ్ ఏంటి, ఫ్రాడ్ జరిగే రిస్క్ అనేది ఎంతవరకు ఉంది, ఎలా నియంత్రించాలి, దేంట్లో కంపెనీస్ లో, ప్రైవేట్ కంపెనీస్ లో. ఓకేనా, చీటింగ్ జరగకుండా ఎలా చూసుకోవాలి, మాల్ ఫంక్షన్స్ లేకుండా ఎలా చూసుకోవాలి, ఆ మేనేజ్మెంట్ కోసం ఎలాంటి ఆర్గనైజ్డ్ వేలో పని చేయాలి కంపెనీస్, ఎలాంటి
యాక్షన్స్ తీసుకోవాలి. దాని గురించి ప్యాసేజ్ మొత్తం ఉంటుంది. సో ఇలా చూడాలి. ఇంక్లూడింగ్ ది టైప్స్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ మిస్కండక్ట్ దే మే అక్కర్, అంటే ఏవైతే ఫ్రాడ్స్ అండ్ మిస్కండక్ట్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయో వాటి గురించి దీంట్లో మాట్లాడడం జరుగుతుంది. అండ్ యాక్షన్స్ ఎలాంటివి తీసుకోవాలి వాళ్ళపైన. ఓకే, దాని గురించి. సో ఈ సెంటెన్స్ 1 తర్వాత నాకు రావాల్సింది PQRS. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలని చెప్పాను నేను. ఫస్ట్ మీరు ఆప్షన్స్ లోకి వెళ్ళాలి. ఆప్షన్స్ లో స్టార్టింగ్ లెటర్ ఏమేమి ఉందో చూసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, P తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎంత అవుతుంది? Q. నెక్స్ట్ అగైన్ Q. నెక్స్ట్ ఏముంది? R. కనిపిస్తుంది కదా. సో PQQR అంటే మీనింగ్ ఏంటి? మీకు అయితే P తో అయినా Q తో అయినా లేకపోతే R తో వాలి. సో S అనేది మీకు స్టార్టింగ్ లో రాదు. సో మీనింగ్ నేను ఇంకొక విషయం కూడా చాలా క్లియర్ చెప్పేశాను మీకు. ద లెటర్ విచ్ గెట్స్ రిపీటెడ్ ఇన్ 2 ఆప్షన్స్ is gonna be the letter which is gonna occur at the beginning of the sequence. మీనింగ్ ఏంటి? ఏదైతే లెటర్ మనకి 2 ఆప్షన్స్ లో కనిపిస్తుందో ఆ లెటర్ తోనే మనకి ప్యాసేజ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో S1 తర్వాత నాకు వచ్చే ఛాన్స్ ఏముంటుంది అంటే ఇప్పుడు Q చూసుకుందాం. Q అనేది ఒకవేళ నేను స్టార్ట్ చేసి తీసుకుంటే ఆన్సర్ వస్తుందా లేదా అని చూడాలంతే. Q చదవండి ఒకసారి. దిస్ అవేర్నెస్ షుడ్ ఎన్ఫోర్స్ ది నోషన్ దట్ ఆల్ ఆఫ్ ది టెక్నిక్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ప్రోగ్రామ్ ఆర్ రియల్ అండ్ విల్ బి ఎన్ఫోర్స్డ్. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దిస్ అవేర్నెస్ షుడ్ ఎన్ఫోర్స్ ద నోషన్ ఆఫ్ ఆల్ ది టెక్నిక్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ప్రోగ్రామ్ అన్నాడు. ఏ ప్రోగ్రామ్ గురించి మాట్లాడమని జస్ట్ నా ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. అవునా? ఆ ప్రోగ్రామ్ లో ఏవైతే మనము విషయాల గురించి మాట్లాడతామో ఇక్కడ చూడండి. దిస్ అవేర్నెస్, ఏవైతే అవేర్నెస్ మనము ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ లో మన ఎంప్లాయీస్ కి చెప్తామో ఇలాంటి తప్పులు మీరు చేయకూడదు అని చెప్పేసి అవన్నీ రియల్ గా ఉండాలి. ఏవైతే టెక్నిక్స్ ఏవైతే మాట్లాడుతున్నామో అవి రియల్ గా ఉండాలి. అండ్ అవన్నీ మనము పనిష్ చేసేవి అవి ఎన్ఫోర్స్ చేసేలాగా ఉండాలి. అంటే మనము దాన్ని డెఫినెట్లీ ఏమంటామంటే ఫాలో అయ్యేలాగా ఉండాలి. ఓకేనా, రైట్. దాన్ని మనము ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఎన్ఫోర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంప్లిమెంట్ చేయడం. సో సింపుల్. సో మనం ఏవైతే విషయాలను ఇక్కడ మాట్లాడుతున్నామో ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లో అవి రియల్ గా ఉండాలి అండ్ అవి ఇంప్లిమెంట్ కూడా అవుతాయని వాళ్ళకి తెలపాలి. ఓకేనా, రైట్. ఎలాంటి ఫ్రాడ్స్ జరుగుతాయి అండ్ ఆ ఫ్రాడ్స్ జరిగితే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ మీరు బేర్ చేయాలి అని చెప్పేసి ఎంప్లాయీస్ కి చెప్పాలన్నమాట. రైట్, ఓకే. ఇప్పుడు Q తో ఒకవేళ నేను స్టార్ట్ చేస్తే Q తర్వాత నెక్స్ట్ టైం రావాలి. Q తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, 2 ఆప్షన్స్ లో మీకు R కనిపిస్తుంది. ఇక్కడ R ఉంది, ఇక్కడ కూడా R ఉంది. సో డెఫినెట్లీ మీకు R వచ్చే ఛాన్స్ ఉంటుంది. QR చదివేసండి. R ఏముందో? ద ఆన్ గోయింగ్ కమ్యూనికేషన్ ఎఫర్ట్స్ కుడ్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది పొటెన్షియల్ డిసిప్లినరీ, క్రిమినల్ అండ్ సివిల్ యాక్షన్స్ దట్ ది ఆర్గనైజేషన్ కుడ్ టేక్ అగైన్స్ ది ఇండివిజువల్. అంటే మీరు వన్స్ ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ గురించి చెప్పాక ఆన్ గోయింగ్ అతను జాబ్ లో ఉన్నప్పుడు అతనికి మీరు ఫర్దర్ గా కమ్యూనికేట్ అవుతూ చెప్పాల్సింది ఏంటి అంటే ఇలా చేస్తే ఇలాంటి మీకు యాక్షన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. డిసిప్లినరీ యాక్షన్ అని అవ్వచ్చు, క్రిమినల్ గా మీరు ఏమైనా చేస్తే యాక్షన్ అని తీసుకోవచ్చు మేము, లేకపోతే మేము సివిల్ యాక్షన్స్ కూడా తీసుకోవచ్చు, కోర్ట్స్ లో కేసెస్ కూడా వేయొచ్చు అని మీరు ఫర్దర్ గా వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేసి. రైట్, ఓకే. Q తర్వాత R వస్తుంది. R తర్వాత ఏమొస్తుంది? SRP అదనమాట. సో QR తర్వాత మనకు వచ్చేది P అవుతుందా లేకపోతే S అవుతుందా? ఇక్కడ S రావాలా లేకపోతే P? ఇది డిసైడ్ చేస్తే ఆన్సర్ మన చేతిలో ఉన్నట్టు. ఇలా మనం స్మార్ట్ గా ఆన్సర్ చేయాలి. ఒకసారి సెంటెన్స్ P ని మనం ఇప్పుడు చదివి అబ్జర్వ్ చేద్దాం. QR తర్వాత P వచ్చే ఛాన్సా? ఎస్ కదా. సో P చదువుదాం. విత్ దిస్ ఇన్ మైండ్, ప్రివెన్షన్ అండ్ డిటరెన్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. ఓకే గైస్, మీరు ఫర్దర్ గా కమ్యూనికేట్ అవుతూ ఎంప్లాయీస్ కి ఏమని చెప్పాలని చెప్పాడు? మీ దగ్గర ఏదైతే తప్పు అయితే మీరు చేస్తారో, ఏదైతే తప్పు మీతో జరుగుతుందో, మిస్కండక్ట్ ఏదైతే ఫ్రాడ్ మీరు ఒకవేళ చేస్తారో ఎంప్లాయీ అనేవాడు, వాడు ఒకవేళ ఫ్రాడ్ చేస్తే నీ మీద డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవచ్చు. ఆర్గనైజేషన్ గా మేము ఇంకేం తీసుకోవచ్చు? క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవచ్చు, కేసెస్ వేయచ్చు. లేకపోతే సివిల్ యాక్షన్స్, నిన్ను కోర్టుకు కూడా మేము తీసుకెళ్ళండి, మీకు కేసెస్ వేయొచ్చు. అండ్ మీ దగ్గర ఫర్దర్ గా ప్రొసీడింగ్స్ అనేవి మేము చూసుకోవచ్చు. ఇవన్నీ రైట్స్ అనేవి యాజ్ అన్ ఆర్గనైజేషన్ మాకు ఉంటాయని చెప్పేసి మీరు ఫర్దర్ గా కమ్యూనికేట్ అవుతూ చెప్పని చెప్పారు. అవునా కదా. నా అయితే గైస్, ఇవన్నీ చెప్పినప్పుడు ఆ పర్సన్ కి లోపల ఏమవుతుంది అంటే, ఆ పర్సన్ ఎవరైతే ఇప్పుడు తప్పు చేస్తాడో ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుందంటే, ఆ లోపల పర్సన్ ఎవరైతే ఫ్రాడ్ చేస్తాడో ఆ ఫ్రాడ్ చేసే పర్సన్ కి నేను చేయడం అనేది ఎంతవరకు అవసరం, చేయకపోవడం అనేది ఎంతవరకు అవసరం, ఒకవేళ చేసి దొరికితే నాకు ఎంతవరకు ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్, ఇంత ఇబ్బంది పడాలని చెప్పేసి భయపడతాడు. అవునా కదా. రైట్, ఆ భయపడే అతను భయపడడం వల్ల ఆర్గనైజేషన్ అతన్ని ఏం చేస్తుందంటే, ఈవెన్ అతనికి ఫ్రాడ్ చేసే మెంటాలిటీ ఉన్నా కూడా అతను భయపడడం వల్ల అతను చేసే ఫ్రాడ్ ని నియంత్రిస్తుంది. ఏం చేస్తుంది? నియంత్రిస్తుంది. ఇంగ్లీష్ లో నియంత్రణనే మనం ఏమంటామంటే డిటరెన్స్ అంటాం. ఏమంటాం? డిటరెన్స్. సో అవన్నీ మీనింగ్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ డిటరెన్స్ అనేది తీసుకున్నాం అనుకోండి. విత్ దిస్ ఇన్ మైండ్, ప్రివెన్షన్ అండ్ డిటరెన్స్ ఆర్
ఇంటర్రిలేటెడ్ కాన్సెప్ట్. అతనిలో వచ్చే భయమే అతన్ని తప్పు చేయకుండా నియంత్రిస్తుంది, డిటరెన్స్ గా పనిచేస్తుంది. అవునా? సో అయితే ప్రివెన్షన్ అంటే నిర్మూలన, డిటరెన్స్ అంటే నియంత్రించడం. అంటే నేను ఒకవేళ వాడు తప్పు చేయకుండా నియంత్రిస్తే, ఆర్గనైజేషన్ గా నేను ఒక పర్సన్ ఫ్రాడ్ చేసేవాడిని నియంత్రిస్తే నేను ఒక ఫ్రాడ్ ని నిర్మూలించినట్టే. సో ప్రివెన్షన్ అనేది ఇంకొక డిటరెన్స్ అనేవి ఏమవుతాయి అంటే క్వైట్ ఇంటర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అవుతాయి వాళ్ళు కలిగే భయం ద్వారా. సో డెఫినెట్లీ క్యూఆర్ తర్వాత మీకు రావాల్సిన పీనా ఎస్ఆ అంటే మీకు రావాల్సిన ఏంటి అంటే పీ. ఓకే, పీ తర్వాత మీకు లాస్ట్ మిగిలిన వర్డ్ ఒకటే ఉంది, అదేంటి ఎస్. చదివేషన్ ఒకసారి. If effective preventive controls are in place, working and well known to potential fraud perpetrators, they serve as strong deterrents to those who might otherwise be tempted to commit fraud. అంటే మీనింగ్ ఏంటి? కరెక్ట్ గా మనము ఏవైతే యాక్షన్స్ చెప్పామో అవన్నీ కరెక్ట్ గా మనం ఫాలో ఇంప్లిమెంట్ చేస్తే మనం ఎవరైతే వర్కింగ్ పర్సన్ ఫ్రాడ్ చేశాడో ఆ పర్సన్ ఒకవేళ చేసిన తప్పును ప్రూవ్ చేసి అన్ని విధాలుగా లీగల్ కేసెస్ ఫేస్ చేసి అతను ఒకవేళ అందరికి ఎగ్జాంపుల్ గా కనిపిస్తే, మీరు ఒకవేళ తప్పు చేస్తే వాడిలాగా అవుతారని చెప్పేసి మనం చెప్పామనుకోండి, అదే వాళ్ళని నియంత్రిస్తుంది అని చెప్పేసి ఇక్కడ రాసింది. వాళ్ళే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ గా వాళ్ళకి కనిపిస్తారు అని చెప్పేసి, మళ్ళీ వాళ్ళు ఫ్రాడ్ చేయకుండా ఆపడానికి, నియంత్రణ కోసం. సో ఇప్పుడు మనకు ఆన్సర్ కావాల్సింది క్యూ, ఆ తర్వాత రావాలి ఆర్, ఆ తర్వాత రావాలి పి, ఆ తర్వాత రావాలి ఎస్. సో ఆన్సర్ మనకి 2లో ఉందా 3లో ఉందా? డెఫినెట్లీ ది ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి ఆప్షన్ 2 guys. So option 2 is going to be the answer, right? Answer అనేది ఏమవుతుంది ఇక్కడ 2, right? Okay. Now guys, let us try to answer question number 10. Okay. So instruction ఏమి ఇచ్చారు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. Answer the questions after reading the following passage. Okay. మీనింగ్ ఏంటి? ప్యాసేజ్ ఇచ్చాడు మీకు ఒక చిన్నది, you have to read this passage first, then a question will be given, you have to answer that question. ఓకే, ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలి. ఇది క్వశ్చన్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ది క్వశ్చన్ గైస్ ప్లీజ్ రీడ్ ది ప్యాసేజ్ వన్స్. ఓకే, ఒకసారి మొత్తం ప్యాసేజ్ మీరు చదివేసేయండి. దెన్ ఐల్ డిస్కస్ ది హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ది ప్యాసేజ్, ద థీమ్ ఆఫ్ ది ప్యాసేజ్. దాని మీనింగ్ నేను చెప్తాను మీకు. ఫస్ట్ అయితే మీరు చదవండి, దెన్ విల్ ట్రై టు ఆన్సర్ ది క్వశ్చన్ టుగెదర్. ఓకే, రైట్. పాజ్ ది వీడియో, రీడ్ ది ప్యాసేజ్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ గాన్ త్రూ దిస్ ప్యాసేజ్. ప్యాసేజ్ లో మీనింగ్ ఏముంది అంటే చైల్డ్ రేరింగ్ గురించి ఉందండి. ఈ ప్యాసేజ్ మొత్తం దేని గురించి మాట్లాడుతుంది అంటే చైల్డ్ రేరింగ్ గురించి. ఒకసారి నేను హైలైట్ చేస్తాను చూడండి, చైల్డ్ రేరింగ్, రైట్? దిస్ ఈస్ ది వర్డ్. ఓకే, దీని గురించి ప్యాసేజ్ అంతా ఉంది. చైల్డ్ రేరింగ్ అంటే చైల్డ్ ని మనము పెద్దగా చేయడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ పుట్టిన దగ్గర నుంచి మనము చైల్డ్ కి కేర్ తీసుకొని అతను పెద్ద వరకు అతన్ని మనము ఎదుగుదలను చూసుకుంటాం కదా, ఆ కేర్ తీసుకోవడాన్ని మనం ఏమంటామంటే చైల్డ్ రేరింగ్ అంటాం అనమాట. కరెక్ట్ గా చెప్పాలంటే పిల్లల్ని మనం ఏం చేస్తాం అంటే పెంచుతాం, అవునా కదా? పెంచడం, సింపుల్ గా చెప్పాలంటే ఆ పెరుగుదలని మనం చూసుకునే ప్రాసెస్ ఏముంటుందో దాన్ని రేరింగ్ అంటారు ఇంగ్లీష్ లో, రైట్? ఎనీవే చైల్డ్ రేరింగ్ గురించి ప్యాసేజ్ మొత్తం ఉంది. దాంట్లో మీనింగ్ ఏమిస్తుంది అంటే ప్యాసేజ్ మొత్తం చైల్డ్ రేరింగ్ లో ఉమెన్ బాగా ఇన్వాల్వ్ అయి ఉంటారు, జెంట్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉండరు. ఓకే, ఇక్కడ మీకు హైలైట్ చేస్తాను మళ్ళీ చూడండి. ఉమెన్ అనే వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు, ఆబ్వియస్లీ మదర్స్, అవునా? రైట్, మదర్స్ ఇన్వాల్వ్ అవుతారు. మదర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఏమవుతుంది అంటే చైల్డ్ రేరింగ్ వల్ల వాళ్ళు ఒకవేళ టీచర్స్ అయితే ప్రొఫెషనల్, పై ప్రొఫెషన్, వాళ్ళ టీచర్ అయినా, నర్స్ అయినా, లేకపోతే ఏదో ఒక డాక్టర్, ఏది ప్రొఫెషన్ అయినా కూడా ప్రొఫెషనల్ గా ఉండే ఆ ఉమెన్ ఏవైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఒక టీచర్ లా వాళ్ళ జాబ్ ని కోల్పోవాల్సి వస్తుంది పిల్లల వల్ల, వాళ్ళ పిల్లల ఎదుగుదల కోసం చేసే పనుల వల్ల, పెరుగుదల కోసం. అండ్ నర్సెస్ అయితే వాళ్ళ జాబ్ కోల్పోతున్నారు, డాక్టర్స్ అయితే వాళ్ళ జాబ్ ని వాళ్ళు కొద్ది రోజులు మొత్తం పోస్ట్పోన్ చేసుకుని వాళ్ళ మైండ్ మొత్తం దేని మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది అంటే పిల్లల పెరుగుదల మీద, వాళ్ళని పెంచుకోవాలి, అవునా కదా? రైట్. చైల్డ్ రేరింగ్ అనేది కొంచెం ఎంతైనా ఉమెన్ లైఫ్ కి కొంచెం డిస్టర్బెన్స్ కలిగిస్తుంది. అప్పుడప్పుడు పేరెంట్స్ లో మదర్ కాకుండా ఫాదర్ వచ్చి చైల్డ్ రేరింగ్ లో ఒక చెయ్యి వేసినా కూడా అతని టైం కూడా వేస్ట్ అవడం జరుగుతుంది, అవునా? సో మదర్ ఫాదర్ కి వాళ్ళ కెరియర్స్ ఉంటాయి, వాళ్ళ కెరియర్ ని సెట్ చేయాలి పిల్లలకైనా కూడా. సో జాబ్స్ ఆపేసి వీళ్ళని ఒకవేళ వీళ్ళు పెంచుకుంటూ ఉంటే వాళ్ళ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది కదా. సో మీరు ఏం చేయమని అంటున్నాడు అంటే ఒకవేళ చైల్డ్ రేరింగే అడ్డొస్తుంది అనిపిస్తే చైల్డ్ రేరింగ్ ని ఏం చేయాలి అంటే వెల్ ట్రైన్డ్ ప్రొఫెషనల్ చేతిలో పెట్టాలని చెప్పేసి చూడండి. వెల్ ట్రైన్డ్ ప్రొఫెషనల్ చేతిలో పెట్టేసేయాలి. పేరెంట్ హుడ్ ని ఏం చేయాలంటే ఒక బిజినెస్ చేయాలని చెప్తున్నాడు సింపుల్ గా. యాక్చువల్లీ మీరు చదివిన వెంటనే ఇది నిజమే కదా, బాగుందని అనుకోవడానికి లేదు. ఇది రాసినా కూడా మనకి అనిపిస్తుంది అంటే చైల్డ్ రేరింగ్ ని మనం బిజినెస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పేరెంట్స్ లా మనము కనేసి ఏం చేయాలంటే పిల్లల్ని ఏదో ఒక చిన్న ఆర్గనైజేషన్ చేతిలో పెట్టేసేయాలి. ఆర్గనైజేషన్ లో ఉండే ట్రైన్డ్ పేరెంట్స్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని చూసుకుంటారు పెరిగే వరకు, ఓకేనా? మదర్ ఫాదర్ గా మీరు కాంటాక్ట్ లో ఉండాల్సిన అవసరం లేదు. మీ పనిలో, మీ బిజినెస్ లో మీరు ఉండొచ్చు అండ్ పిల్లలు అక్కడ ఎదుగుతూ ఉంటారు. ఇలా జరగడం వల్ల ఏమవుతుంది అంటే యాక్చువల్ గా మోరల్ గా ఆలోచిస్తే
ఈ ప్యాసేజ్ గురించి కాదు, మోరల్ గా ఆలోచిస్తే ఏమవుతుందంటే ఆ ఫాదర్ మదర్ కి అండ్ చైల్డ్ కి ఉన్న కనెక్షన్ అనేది తెగిపోతుందండి. అవునా? ఏవైతే మనకి సన్ ఆర్ డాటర్ కి ఉండే మన పేరెంట్స్ ఉండే కనెక్షన్ అనేది ఎప్పుడు బాగా ఫామ్ అవుతుందంటే చైల్డ్హుడ్ నుంచి వాడు పెరిగే వరకు. అది మనం బిజినెస్ చేసామనుకోండి, ఈ కనెక్షన్ అనేది తెగిపోతుంది. మదర్ ఫాదర్ అనే అఫెక్షన్ ని మనుషులు మర్చిపోతారు. అవునా? బట్ ఈ ప్యాసేజ్ ఏం చెప్తుంది అంటే మనుషుల కెరియర్ ని ఒకవేళ సేవ్ చేయాలి అంటే మీరు పేరెంట్హుడ్ ని ఒక బిజినెస్ చేసి పడేయాలి. సో అలా చేస్తే మీకు డెఫినెట్లీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు మదర్ కి ఫాదర్ కి ఎవరికైనా కూడా. అయితే కొన్ని రీసెర్చెస్ కూడా ఏం చెప్పాయి అంటే ఈ పేరెంట్హుడ్ వల్ల మదర్ ఫాదర్ అనే ఫీలింగ్ లేకుండా పోతే అలాంటి ఏమైనా రిస్క్ ఉందా అంటే అలాంటిది ఏం లేదని చెప్తుంది అని చెప్పేసి ప్యాసేజ్ చెప్తుంది. అది రాశాడు ప్యాసేజ్ లో. ఈవెన్ దో ఇది రాసినా కూడా మోరల్లీ ఇది కరెక్ట్ కాదని మనందరికి తెలుసు, అయినా కూడా ఎగ్జామ్ లో ఇది ఇచ్చాడు. సో నెక్స్ట్ దీని మీద బేసిక్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ లైక్ కంప్లీట్లీ? అబ్జర్వ్ చేయండి ఒకసారి. ప్యాసేజ్ లో ఈ పదాలు ఉన్నాయి, మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి వెతుక్కోవచ్చు. Completely, in all respects, altogether, simply, entirely, much, at least, to some extent, quite, merely, and hardly. ఈ వర్డ్స్ అన్ని వాడి ఆథర్ ఏం చెప్దాం అనుకుంటున్నాడు, వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, ఈ ఎక్స్ప్రెషన్స్ ని ఎందుకు ఇంతగా వాడాడు, మీకు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పేసి విషయం అనమాట. రైట్, ఆ ప్యాసేజ్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ పదాలు వాడడం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి దీంట్లో తెలవాలి. సో ఆప్షన్స్ ఒకసారి చదవండి, వీటిని వాడడానికి యూసేజ్ ఏంటి, అసలు దీని పర్పస్ ఏంటి. కంప్లీట్లీ, ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, అన్ని విధాలుగా, ఆల్ టుగెదర్, అన్ని కోణాల్లో అని చెప్పేసి మీనింగ్ వస్తుంది అన్నిటికీ. ఓకే, చూడండి. ఆప్షన్ 1, టు మ్యాక్సిమైజ్ ది పాయింట్స్ అగేన్స్ట్ దేర్ ఒపీనియన్. ఓకే, ఆథర్ ఒపీనియన్ కి అగైనెస్ట్ గా పాయింట్స్ ని రాయడానికి కోసం ఇవన్నీ వాడుకున్నాడా? నో. ఒపీనియన్ చెప్పడానికి ఇలాంటి పదాలన్నింటినీ వాడుకుంటూ వెళ్ళాడు. యాక్చువల్లీ ఆపోజిట్ లో చెప్పడానికి కాదు, అగేన్స్ట్ చెప్పడానికి కాదు, పాయింట్స్ చెప్పడానికే. రైట్, ఎనీవే. ఆప్షన్ నెంబర్ 2, టు పర్సువేడ్ ది రీడర్ బై వెల్ స్ట్రక్చర్డ్ ఆర్గ్యుమెంట్. ఎస్, ఒకసారి చూడండి. పర్సువేడ్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరినైనా మనము ఒప్పించడం, మన మాటలతో అయినా ఎవరైనా కన్విన్స్ చేయడం. మనం ఓకేనా, ఒక పని ఒకరికి చేయడం ఇష్టం లేకపోయినా కూడా అతనికి మాటలు చెప్పి అతనికి ఏదో ఒక మనం ఆశ చూపించి పర్సువేట్ చేస్తాం. ఏం చేస్తాం మనం? పర్సువేట్ చేస్తాం, వాళ్ళని చేసేలాగా ప్రేరేపిస్తాం. కరెక్ట్ గా వర్డ్ ఏంటి అంటే పర్సువేట్ అంటే ప్రేరేపించడం అని. సో టు పర్సువేట్ ది రీడర్ బై వెల్ స్ట్రక్చర్డ్ ఆర్గ్యుమెంట్, ఇది కరెక్ట్ అండి. అబ్జర్వ్ చేయండి. ఈవెన్ దో చైల్డ్ రేరింగ్ అనేది ఒక బిజినెస్ చేయడం మంచి విషయం కాకపోయినప్పటికీ ఇతను ఎంత స్ట్రక్చర్ గా పెట్టి ఈ పదాలన్నీ వాడి కంప్లీట్లీ అందరు చేస్తారు, అందరు చేయాల్సిందే, అన్ని కొన్నాళ్ళు ఇది కరెక్ట్ గానే కనిపిస్తుంది, అన్ని రీసెర్చ్ చెప్తున్నాయని చెప్పేసి అతను ఏం చేస్తున్నాడు అంటే మన బ్రెయిన్ ని ఎఫెక్ట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే మీరు కూడా పేరెంట్హుడ్ ని ఒక బిజినెస్ లాగా చేయండి అని చెప్పేసి మీకు మైండ్ లో దాన్ని ఇంప్లాంట్ చేస్తున్నాడు, మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు, అది చేస్తున్నాడు. ఈ పదాల యూసేజ్ అదనమాట. సో మీకు ఆప్షన్ ఏమొస్తుందంటే 2. ఎనీవే మీరు చదవండి. ఆప్షన్ 3 టు మిస్లీడ్ ద రీడర్ సో దట్ హీ కీప్స్ ఆన్ వరింగ్ అబౌట్ ది జిస్ట్. ఓకే, మీనింగ్ ఏంటి అంటే జిస్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే సారాంశం. జిస్ట్ అంటే ఏంటి అంటే సమరీ. జిస్ట్ సింప్లీ మీన్స్ సమరీ ఆఫ్ ది ప్యాసేజ్. ఓకే, సో మీనింగ్ ఏంటి అంటే ఆప్షన్ 3ది ఆథర్ ఏదైతే రాశాడో ఆ ప్యాసేజ్ లో, ఆథర్ రాసిన ప్యాసేజ్ ఏదైతుందో ఆ ప్యాసేజ్ మీకు కంప్లీట్ గా అర్థం అవ్వకుండా ఉండడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి పదాలు వాడాడు. నో, అలా ఏమీ లేదు అన్నా, వీటి వల్ల కన్ఫ్యూజన్ ఏం క్రియేట్ అవ్వట్లేదు, అది ఆప్షన్ కాదు. సో నెక్స్ట్ 4, టు మినిమైజ్ ది పాయింట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ దేర్ ఒపీనియన్ చెప్పడానికి, చెప్పే పాయింట్స్ ని మినిమైజ్ చేయడానికి వర్డ్స్ వాడాడు అంటే నో, అలా కూడా కాదు, మిమ్మల్ని ప్రేరేపించడానికే ఒక తప్పుడు ఆర్గ్యుమెంట్ కూడా కరెక్ట్ గా ప్రూఫ్ చేసి చూపించాడు. అవునా? సో ఆబ్వియస్లీ ఈ ఆన్సర్ చేయాలి అంటే కరెక్ట్ గా మనకు కావాల్సింది ఏంటి అంటే the understanding of the language. If we don't understand what that entire passage is about, then we can't answer this question at the end of the day, right? So a passage meaning మనకు అర్థం కాకపోతే దీని ఆన్సర్ రాకపోవచ్చు. సో కొంచెం మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. దిస్ ఈస్ ది ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 10, ఆప్షన్ 2. Okay, let's move to question number 11.